మిమ్మల్ని చూస్తే అందరు ఆశ్చర్యపోతారన్న. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే అందరూ వస్తారు చూస్తారు అన్నట్టు. ఆమె ఎన్ని రకాల అవతారం ఎత్తిందో ఆమెనే కదా మరి మా మీదికి వచ్చేది. అంటే పెట్రోల్ పోసుకొని ఆడమన్నదా? జనాలను ఆకట్టుకోవడానికి చేస్తున్నారా? అంటే దేవత చేయమన్నదని చేస్తున్నారా? కూడా అమ్మవారిని బోనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల ఆటలు ఆడుతూ ఆమెకు సమర్పణ చేయడానికి. ఇప్పుడు కలియుగం కాబట్టి ఎట్లా అంటే అట్లా వేయొచ్చు అని అంటారు. ప్రతిదాన్ని కూడా తప్పు అనడం మాత్రం తప్పే అంటున్నా నేను. ఇప్పుడు నేను మాట్లాడడం కూడా తప్పే అంటారా? మా లోపలికి వెళ్ళి ఒక మిరాకిల్ గల అంటే వీళ్ళకి శక్తి లేదంటారా? అంటే నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి వచ్చేది దేవుడే మీకు వచ్చేది దేవుడే, అంటే డిఫరెన్స్ ఎందుకు? రాజ్యాంగంలో రాసింది కాదు ఇది. ఇక్కడ అమ్మవారు ఎవరికి ఏ రకంగా పవర్ ఇచ్చిందో ఆ రకంగా చూపించుకోండి అని. జనాలను ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారా, లేకుంటే మీ దగ్గర శక్తులు చేస్తున్నారా? బోనం ఎత్తుకొని ఎవరినో మెప్పిస్తే ఏ అవార్డులో రికార్డులో మాకేమి ఇయ్యరు మీరు. ఆ 1000 మందిలో బోనం నచ్చింది, మీ ఆట నచ్చిందని ఎవడన్నా ఒక 500 1000 రూపాయలు ఏమన్నా పైసలు తెచ్చిస్తారా అనుకుంటున్నావా బహుమతిగా? రాకేష్ బోనం అన్నా అంటే ఎవరింటికన్నా వెళ్ళి బోనం తీసినా, ఎవరింట్లోనన్నా వెళ్ళి ఎల్లమ్మ లగ్గం చేయాలన్నా కానీ ఎన్ని లక్షలు తీసుకుంటాడు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆషాఢ మాసం అనగానే సో హైదరాబాద్లో బోనాల సందడి జరుగుతుంది కదా. సో బోనాల విశిష్టత గురించి మనం తెలుసుకోవడానికి బోనం రాకేష్ అని పిలవడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే శివ, ఎట్లున్నారన్న? చాలా బాగున్నా. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ సూపర్గా ఉన్నా. సో చాలా డేస్ తర్వాత మనం ఇంటర్వ్యూ మళ్ళీ ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో బోనం గురించి మాట్లాడదాం ఫస్ట్. అంటే పక్కన బోనం రెడీ చేసి పెట్టడం జరిగింది. సో అంటే బోనం యొక్క విశిష్టత ఏందన్న అసలు? ముఖ్యంగా అయితే నన్ను కన్నా మా తల్లిదండ్రి పాదలక్షిత కోటి వందనాలు. అలాగే మా గురువు అయినటువంటి మా పనస మారెమ్మ మా నాయనమ్మ పాదలక్షిత కోటి వందనాలు. అలాగే మీ అందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోనం విశిష్టత అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎన్నో రాజ్యాలకు పోయినాము, ఎన్నో దూరం ప్రాంతాలలో మేము బోనం ఎత్తుకున్నాం కాబట్టి ఆ అమ్మవారే మాకు ఇంత గొప్ప పేరు తేవడం జరిగింది. సో అంటే బోనం యొక్క అంటే బోనాన్ని ఎట్లా తయారు చేస్తారు ఏంటనేది చెప్పండి అన్న. బోనము ఫస్ట్ ఉదయం ఆ బోనాల పండుగ రోజు ఉదయం లేచిన మరుక్షణమే తల స్నానాలు, ఇల్లంతా శుద్ధి చేసుకొని కడపలు ఊదించుకోవడము, దేవుని ఫొటోస్ విగ్రహాలు ఉంటే విగ్రహాలు పంచామృతంతో అభిషేక కార్యక్రమాలు, అలాగే బొట్లు పెట్టడము, దేవుళ్ళ కంకణాలు కట్టడము, అలాగే అగ్నిదేవుణ్ణి కూడా ఆ పొయ్యిని కూడా శుద్ధి చేసుకొని 5 బొట్లు పెట్టడము, ఏదైతే పాత్రలో వండుతామో దానికి బొట్లు పెట్టడం, కంకణం కట్టడము, తిప్పిన గరిటెకి కూడా అంటే తిప్పే చెంచకి కూడా బొట్టు పెట్టడం, కంకణం కట్టడము. ఇంకోటి చాలామంది అలాగే గబగబగా వెళ్ళేసి స్నానం చేయకుండా వేపకు దింపుకొని వస్తారు. అట్లా కాకుండా శుద్ధిగా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకుపోయి, పసుపు కుంకుమ తీసుకుపోయి, అక్కడ కింద చెట్టు కింద ఉన్న కొన్ని చీమలు కూడా కొద్దిగా చక్కెర తీసుకుపోయి ఆ వేప చెట్టుకు కొద్దిగా నీళ్లు చల్లి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్కడ 2 అగరబత్తులు పెట్టి అలాగే చక్కెర వేసి, అమ్మ నీ మీదికి ఎక్కుతున్నాము, నేను తొక్కుతున్నాము, ఏమనుకోదు తల్లి జగన్మాత అని దండం పెట్టుకొని, నీ ఒక బోనానికే నీ ఒక వేపాకులు దింపుతున్నామని దండం పెట్టి వేప చెట్టు ఎక్కి వేపాకు తెచ్చి శుద్ధిగా కడిగి రెమ్మలు తెంపుకొని చదురుకుంటాం ఇలా. ఎందుకంటే రెమ్మలు పెట్టడానికి, ఎందుకంటే పెద్ద పెద్ద కాడలు పెద్ద ఉంటాయి కాబట్టి, కొమ్మలు ఉంటాయి కాబట్టి చిన్న తెంపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాన్ని దేవుళ్ళని పూజించుకున్నాము, కడపలు పూజించుకున్నాము, ఇల్లంతా శుద్ధి చేసుకున్నాం కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బోనం. ఆ బోనంలో కొద్ది పెరుగు అండ్ కొద్దిగా పసుపు వేసి కలిపి ఏదైతే బోనం కుండలు కానీ బిందెలు కానీ ఉంటాయో వీటికి రాసిన తర్వాత కుంకుమ అయితే కుంకుమ, పసుపు అయితే పసుపు, అలా పసుపు కుంకుమ బోనం పూజించుకున్న తర్వాత
కొన్ని పదార్థాలు వండుకుంటాం. ఆ పదార్థాలు ఏంటంటే కొంతమంది తెల్లన్నము అండ్ తెల్లన్నంలో పెరుగు బెల్లం వేసి ఇడికే బోనం అని అంటారు. అయితే వచ్చిన గెస్ట్లకి ఏం చేస్తారంటే ఒక యాటను కోసినారనుకోండి 5-6 రకాలు వండుతారు. అంటే బేజా అని బోటి అని లేకపోతే మటన్ అని కీమా అని కాలకూర అని తలకాయ కూర అని మరి ఒక కోడి కూర అని లేకపోతే చేపలు తెసే ఫిష్ అని అంటే దాదాపు అవే ఒక 11 అవుతున్నాయి. మరి వచ్చే తినిపోయే ప్రజలోకానికి తిన్న తర్వాత ఎక్కిరిచ్చే ప్రజలోకానికి తిన్న తర్వాత మన మీద ఏడ్చే ప్రజలోకానికి మన నాశనం కోరే పాలపగోళ్ళకి ఇన్ని రకాల మానవులకు విడితే శివుని బిడ్డ శివనెల్లి మాతవా గండజ్యోతి రేణుకాదేవైన జగన్మాతకి ఎన్ని రకాల నైవేద్యాలు కొద్దిగానన్నా కష్టపడాలిగా. ఇంత జీవితాన్ని ఇంత లైఫ్ని అమ్మవారు ఇచ్చినప్పటికీ కొద్దిగానన్నా మనం కష్టపడాలి. కాబట్టి ఆ రకంగా ముందర నుంచి నేను అదే చెప్తూ వస్తున్నా. అమ్మవారికి కూడా తెల్లన్నం పెరుగు బెల్లం వేసేవాళ్ళు ఇక మీద ఎక్కువ నైవేద్యాలు ఉండండి. ఇది పెట్టొచ్చు ఇది పెట్టొద్దు అనేది లిమిట్ లేదు. మనుషులు నోటికి లిమిట్ లేనప్పుడు ఏది పెట్టినా తింటారు మనుషులు. మరి అమ్మవారు ఎందుకు తినదా? అమ్మవారు కూడా భక్తి ప్రేమ కలిపి పెడితే ఏదైనా ఆమె కూడా స్వీకరిస్తుంది. ఏంది దేవుండే చూపులు మన మేపులు అవి తిరిగి మళ్ళీ మన నోటికి వచ్చేది. అది తెలుసు అందరికీ. నిజంగా దేవతలు తినేవాళ్ళు ఉంటే సత్తా ఎవరికి ఉన్నది దేవతలకు పెట్టే అంత. నిజంగా ఒక డేకీషడు వండితే డేకీషడు మాయమైంది అనుకోండి, 100 డేకీషలు వండిర్రు అనుకోండి దేవుని పేరు మీద 100 మాయమైనాయి అనుకోండి, ఎవ్వరు కూడా నైవేద్యాలు వండరు దేవతలకు పెట్టరు. అలాంటి పరిస్థితి ఉంది. తెలుసు ఇవి దేవతలు చూస్తారు స్వీకరిస్తారు. వాళ్ళు వాచాకర్మన వాళ్ళు వాయువుతోనే స్వీకరిస్తారు. మిగతాది మాత్రం మనం నిజంగానే తిని మనం పూజిస్తాం. కాబట్టి ఆ రకంగా దేవత గురించి కూడా కొద్ది కష్టపడండి. ఇంత జన్మనిచ్చింది, ఇంత అందమైన రూపాన్ని అందరికీ 2 కాళ్ళు చేతులు స్వచ్ఛమైన మనసు ఇంత అందమైన రూపం ఇచ్చినందుకు అమ్మవారు కూడా కష్టపడండి. మా అమ్మమ్మోళ్ళు ఇది పెట్టలే, మా నాయనమ్మ ఇది పెట్టలే, మా అత్త ఇది పెట్టలే, మా అమ్మ ఇది పెట్టలే అని అనకండి. వాళ్ళన్ని తిన్నర ఐటములు మీరు కూడా అన్ని ఐటములు తింటారు. దేవుళ్ళు కూడా అన్ని ఐటములు స్వీకరిస్తారు, అన్ని పదార్థాలు స్వీకరిస్తారు. ఒకటి కౌసులు మనం పెట్టొద్దు. అది పూర్వం నుంచి పెట్టాలి, అది మనం పెట్టొద్దు. ఆనాటి నుంచి పాలపరమాణాలు పచ్చన్నాలు తెల్లన్నాలు ఇవన్నీ పెట్టిరు కాబట్టి పాలపరమాణం ఆవు పాలు 96 కోట్ల మంది దేవతలకు నివాసనం ఇచ్చినటువంటి గోమాత పాలతో చేసిన పరమాన్నము. ఆ రోజు బోనాల పండుగ రోజు శుభ కార్యక్రమం చేస్తున్నాం, ఇంట ఆడవిళ్ళకు భోజనం పెడుతున్నాం కాబట్టి ఆ రోజు పొద్దుగాల పొయ్యి పూదిచ్చిన మరుక్షణమే ఏదైతే మనం పరమాన్నం వండుతామో ఆ పాలను ముందు గిన్నెలో పోసి కొన్ని పొంగగానే పొయ్యి పాలైనాయి అంటారు కొందరు భూమి పాలై. అట్లా అనొద్దు. శుభ సంకేతానికి అది ఒక అద్భుతమైన సంకేతం. ఆ రోజు శుభం, ఆ రోజు శుభమే కాదు ఆ సంవత్సరం అంతా శుభం అని భావించి పాలు పొంగించి అదే పాలల్లో పరమాన్నం వండి అమ్మవారికి యథార్థంగా బియ్యం కడగొద్దు. ఎప్పుడు కూడా బోనములు పెట్టే ఆ పదార్థాన్ని బియ్యాన్ని కడగొద్దు. అలాగే కాబట్టి అలా పాలు పొంగిన దాంట్లో నీళ్ళు పోసేసి బియ్యం పోసేసి కొద్ది మెత్తగా అయ్యేదాకా చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం గిట్లేసి పచ్చన్నము పరమాన్నము పూరీలు బూరెలు తోటకూర కోయిగూర పచ్చకూర. ఎందుకంటే అమ్మవారు అంటేనే పచ్చదనంను ఆస్వాదిస్తుంది కాబట్టి పచ్చకూరగాయలు, అలాగే పూసు పెట్టకుండా పచ్చి పులుసు పెరుగు బెల్లం అవన్నీ వేస్తాము. బూరెలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఎన్ని పదార్థాలైనా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెడితే ఇంకా బోనం నిండుగా ఉంటుంది, బాగుంటుంది. ఉట్టి తెల్లన్నం పెట్టేసి ఇంత పెరుగు బెల్లం వేస్తే ఏం కనిపిస్తుంది చూడడానికైనా? ఇప్పుడు ఒక మనుషులము ఉఫ్ఫు అంటే ఆరిపోయే దీపానికి ఒక ఇస్త్రాకులో ఒక గెస్టులు వస్తున్నారని మనం ఇన్నిగానం చేసినాం కదా ఐటమ్స్. వాడు ఇస్త్రాకు పట్టుకుంటే ఆ ఇస్త్రాకు నిండా కలర్ఫుల్గా వీళ్ళు తినడానికి మనుషులు తినడానికి. మరి అమ్మవారికి మనం కూడా ఆమె వేపాకులో ఆమె నైవేద్యం పెట్టినప్పుడు అన్నీ కనిపించాలి. తీయటి బూరెలు కనిపించాలి, పూరీలు కనిపించాలి, ఆ పూరీల మధ్యలో ఆకుకూర కనిపించాలి, ఇటు పచ్చన్నం కనిపించాలి, ఇటు పరమాన్నం కనిపించాలి, ఇటు పచ్చిపులుసు ఓసింది కనిపించాలి, పెరుగు బెల్లం కనిపించాలి. అంటే చెప్తుంటేనే మనకు ఒక 9 ఐటమ్ దాకా అవుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది బోనం విశిష్టత. అన్ని అందులో అమర్చి మంచిగా వేపాకు కడిగింది అమర్చి అలాగే పూలు ఇట్లా సజాయించుకొని ఇట్లా అఖండ జ్యోతిని ఒకటి వెలిగించుకొని అప్పుడు తల మీద పెట్టుకొని రడవేడి శబ్దంలల్లో ఒగ్గు పూజారులు వచ్చి అమ్మా రామ్మా అని జయ జయ శివగంటదారా అని వాళ్ళు చదవడము, అమ్మవారు రావడము, కేకలు పెడుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ అమ్మ గర్భాలయంకి వెళ్తుంది. ఓకే, అంటే ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే బోనాలు ఎందుకు చేసుకుంటారు అసలు? ఆషాఢ మాసం అందమైన మాసము,
శ్రావణ మాసం సంతోషం మా తల్లి కాలే. ఈ 2 మాసాలు. ఇంకోటి పాడి పంటలు కూడా ఇప్పుడే, వర్షాలు ఇప్పుడే వస్తుంటాయి. తొలసరి జల్లు, తొలసరి పంట ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొలిసరిది ఏదొచ్చినా కూడా దేవునికే. తొలుతది ఏదైనా దేవునికి అంటాము. పొయ్యి మీద ఏదన్నా బాగా ఎక్కువ అన్నం చేసినాడు కూడా ఒక ముద్ద పక్కకు పెడతాం. అది పితృదేవతలకు కానీ దేవతలకు కానీ డిస్టిక్ కానీ ఏదైనా సంబంధించింది ఒక్కొక్కరు ఒక్కొక్క మనసులో భావించుకొని పక్కకు పెడతారు. అట్లా తొలిసరి ఏదైతే ఈ జల్లులు గురిచి పంటలు వచ్చి మనకు ధాన్యం చేతికి వస్తుందో అది అమ్మవారికి ఈ రకంగా బోనమే భోజనం, భోజనమే బోనము కాబట్టి మనం తల్లిలో తింటాము. అమ్మవారికి నిండారా పసుపు కుంకుమలతోని బోనాలు గిట్లా ఊదించుకొని అందులో పెట్టి తీసుకుపోతాం. అందుకే ఈ ఆషాఢ మాసం. ఇంకోటి జబ్బులు ఎక్కువ వస్తాయి, రోగాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకోటి కూడా భయపడుతున్నారు, కరోనా వస్తుంది. ఇన్ని రోజులు రాలే, ఇప్పుడు ఈ ఆషాఢ మాసం దగ్గరలోనే కరోనా వస్తుంది అని. కాబట్టి అమ్మవారే దాన్ని తరిమిల్లో కొట్టింది. వేప చెట్లు ఎండిపోయినాయి, అగ్గిపుల్ల గీరేస్తే బగ్గుమాన తలగబడ్డట్టుగా ప్రతి ఒక్క వేప చెట్టు ఎండిపోయింది. మళ్ళీ రీసెంట్ కూడా వేప చెట్లు ఎండిపోయినాయి. అంటే ఏ చెట్టు ద్వారా వెళ్ళిపోయింది మళ్ళీ అదే చెట్టు ద్వారా మళ్ళీ తిరిగి వ్యాపిస్తుందేమో తెలియదు. కానీ ఇంకోటి మానవుల పాపాలు కూడా ఎక్కువ జరిగిపోతున్నాయి. చాలా వరకు మానవుల పాపాలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. 3 ఏళ్ల పిల్ల, 2 ఏళ్ల పిల్ల, 10 ఏళ్ల పిల్ల ఏది చూస్తలేరు. మానవ పురుష సమాజం ఇట్లుంది. కొంతమంది స్త్రీలు ఆదిశక్తులై భర్తలు చంపుతున్నారు. ఇలాంటివి కూడా చాలా ద్రోహాలు జరుగుతున్నాయి. కరోనా ఎవరో కాదు, కాళికాదేవి. కాబట్టి ఆ కాళికాదేవి ఈ దుష్ట నరమానవులు ఎందుకు ఇట్లా చేస్తుర్రు, నేను ఒకలాగా బతకమంటే వీళ్ళు ఇంకోలాగా బతుకుతున్నారు ఎందుకు అని పోతులు వీరబ్రహ్మేశ్వర స్వామి కూడా జరగరానివన్నీ ముందే ఊహించుకొని ఎప్పుడో గత 1000 సంవత్సరాల కింద స్వామి చెప్పేసిండు 1000 సంవత్సరాల తర్వాత ఇట్లా జరుగుతుందని. కాబట్టి దానికి ఆ రకంగా ఈ ఒక మాసాలనే అది ఎక్కువ. ఎందుకంటే మనము ఇన్ని రోజులు ఏ రోగాలని ఇప్పుడు ఆ దినంలలో అయితే పేగు వ్యాధని, కలరు వ్యాధని ఏదేదో వచ్చినాయి. అప్పుడు ఆ వచ్చిన దానికి మరి తానీష మహారాజు తర్వాత అక్కన్న మాదన్న వాళ్ళు మాట్లాడుకొని బోనాలు మరి గోలకొండ జగదాంబ మాత కాళికాదేవికి పెట్టుకున్నారు. అప్పుడు వచ్చిన రోగాలు పోయినాయి. ఇక అదే ఉద్దేశంతో కూడా ఆనాటి నుంచి ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో మరి వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మూలకున్న రోగాలు కూడా ముందుకు వస్తాయి. కాబట్టి అవన్నీ శాంతం గొల్లపమ్మ, ఎట్లొచ్చిన రోగాలు అట్లా తరిమికొట్టు, మా అందరిని చల్లగా కాపాడమ్మా. మరి యాంటీబయాటిక్ అనేటివి కూడా కొన్ని ఉన్నాయి. పసుపు అనేది కూడా కొన్ని కీటకాలను చంపుతుంది. వేపాకు కూడా ఇచ్చేస్తుంది. 96 రోగాలు పోతాయి కదా వేపాకుతోని. అందుకే పూర్వకాలంలో వేప చెట్ల కింద కూర్చున్న వాళ్ళకు రోగాలు రాలేవు. వేప పుల్లతోని పండ్లు తోమిన వాళ్ళకు పండ్లు పోలేవు 100 ఏళ్ళ దాకా. ఇప్పుడు బ్రష్లు, కోల్గేట్లు, రకరకాల క్రీములు పెట్టి చేస్తుండగా పుచ్చిపండ్లు, దండి కోటీశ్వరులు కూడా పుచ్చిపండ్లు, కొన్ని పండ్లు ఉంటాయి, కొన్ని పండ్లు ఉండయి. మూలకున్న ముసల్దాన్ని కూడా 90 ఏళ్ళ ముసల్దాన్ని కూడా పండ్లు ఉండేటివి 10-20 ఏళ్ళ కింద. ఇప్పుడు వయసు వాళ్ళకే పండ్లు చక్కగా ఉంటలేవు, అన్ని పండ్లు ఊసిపోతున్నాయి. కాబట్టి ఈ రకంగా వేప పూలను ఎవరు వాడుతున్నారు? చాలా తక్కువ. ఒక 100% పోయి ఇప్పుడు 10% వాడుతున్నారు. 90% ఎవరు వాడతలేరు. చెట్ల కింద కూడా సమయించి ఎవరు కూర్చుంటలేరు. అప్పుడు పెద్ద మనుషులు కూర్చొని ఊరు ఎట్లా మరి ఎట్లా కాపాడుకుందాము, బోనాలు ఎట్లా, అదెట్లా ఇదెట్లా అని. ఇప్పుడు అందరూ కూర్చిలనే ఏ గుళ్ళనో ఏ మూలకు కూర్చొని కమిటీ మెంబర్స్ అని అట్లా మాట్లాడుకుంటారు. అప్పుడు అట్లా కాదు, చెట్టు కింద కూర్చొని మంచి మాట్లాడుకునే వాళ్ళు. అమ్మవారు కూడా అందుకే పచ్చని చెట్టు చూసే కూర్చుంటుంది అమ్మవారు కూడా. ఎక్కడనో రోడ్డు పక్క పోంటి అక్కడెక్కడ కాదు. ఇప్పుడు రోడ్లు గుళ్ళ పక్కకు పోంటి రోడ్లు వేసుకొని అయ్యో నువ్వు రోడ్డు మధ్యలోకి వచ్చిందమ్మా నీ గుడి, నువ్వు రోడ్డుకి అయినావమ్మా అని మనం అంటాం. కానీ వాళ్ళు ఎప్పుడో అడవి ప్రాంతం ఉన్నప్పుడు ఒక చెట్టు చూసుకొని మంచి నిమ్మడంగా కూర్చుంటారు అమ్మవార్లు. మనం దాంట్లో ఇంత పెద్ద సిటీ ఏర్పాటు చేసుకొని మధ్యలోకి వెళ్ళి రోడ్లు వేసుకొని అయ్యో ఈ గుడి నడి రోడ్డుకి అయ్యింది, ఇది రోడ్డు మీదకి వచ్చింది గుడి అని మనం అంటాం. కానీ అడవి ప్రాంతం అమ్మవారికి పచ్చదనం అంటే ఇష్టం కాబట్టి ఆ రకంగా అమ్మవారికి వేపాకు కూడా చాలా అద్భుతంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు కూర్చున్నారు అంటే ఒక శారీ కట్టుకొని ఒక దేవతలాగా కనిపిస్తున్నారు చూస్తుంటే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు దేవుడు వస్తున్నాడు? 7 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి దేవుడు వస్తున్నది. ఓకే, అంటే ఫస్ట్ ఎట్లొచ్చింది, ఎక్కడొచ్చింది, అసలు ఏం జరిగింది? అమ్మవారు రావడం అంటే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గరనే నాకు దేవుడు రావడము. అక్కడ అంటే ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది అంటే నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి అప్పుడు చిన్నప్పుడు నాకు పానం బాగలేదు. నేను అడ్డం పడిపోవడము, తర్వాత డాక్టర్లు చనిపోతారని చెప్పడము, పిరుసులాగా రావడం, తాళాలు పెట్టడము, చెప్పు వాసన చూపించడం, సంథింగ్ ఏమేమో చేసిర్రు పడిపోయినప్పుడు. ఇక కొంతమంది చదవలేక ఇట్లా చేస్తున్నాడని, కొంతమంది నాటకాలు చేస్తున్నాడని, కొంతమంది పిల్లగాడు ఇట్లా అయిపోతుండు కళ ఇట్లా కాపాడుకుంటూ పోయేమో
ఎందుకంటే నువ్వు ఇళ్ళల్లో పాచి పని చేసేదానివి, దవాఖానలలో బాగా తిప్పుతున్నావు, బాగా పైసా ఖర్చు పెడుతున్నావు అంటే నా కొడుకు అంటే ఎక్కువ నాకు ఏముందమ్మా అని అనడము. ఒక ఇల్లుకు 4 ఇండ్లు ఇంకెక్కువ పట్టుకొని, ఒక ఇంట్లో పనిచేసే టైం ఇంకా 4 ఇండ్లు ఎక్కువ పట్టుకొని నా గురించి బాగా కష్టపడి కూడా మా అమ్మ అన్ని పైసలు నాకే ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక బతకడు చేయడు అది ఇది అని అన్నప్పుడు ఇంకోటి పైసలు పెట్టే స్తోమత కూడా దాటిపోయింది. ఎందుకంటే కిరాయిల్లు నెల వచ్చే వరకే అప్పుడు 1500 సమ్ 650 ఎంతనో, చాలా తక్కువ. నేను చిన్నగా ఉన్నా కాబట్టి 550 650 రూపాయలు, అదే మా గొప్ప. అది కూడా 2-3 ఇండ్లు చేస్తే వచ్చేది ఆమెకు అమౌంట్, అది 600 700. ఇప్పుడు ఎవరి ఇళ్ళల్లో పాచి పని చేసినా కూడా మినిమం వంట ఉండడానికి పోయిన వాళ్ళకు కూడా 5000 10,000 మినిమం ఉంది. వాళ్ళు ఒక 3-4 ఇండ్లు చేసుకోరంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళకంటే ఇంకా గ్రేట్ ఇళ్ళల్లో పాచి పని చేసే వాళ్ళు కూడా. ఇక మా అమ్మ చేసే వరకైతే ఇంకా 1000 రూపాయలు, అన్ని ఇండ్లు కలిపి 1000 రూపాయలు ఉంటేనే మా కష్టం. ఇక కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అది ఇది కట్టేది అంతంతలే. ఇంకా డాడీ కూడా ఒక 5 రూపాయల జీతగాడు ఉన్న డబ్బల 5 రూపాయల జీతగాడు పోయి 150 రూపాయలు అయింది. మా అమ్మ సచ్చే వరకు ఆడి వరకు వచ్చింది. మా అమ్మ చనిపోయి 18 ఏళ్ళు. ఇక అట్లాంటి పరిస్థితిలో ఇక నేను ఊకే పడిపోవడం చేయడము, ఇక సస్తారు బత్త మా నా వల్ల కూడా అయితే లేదు. ఇక మేమిద్దరం కూడా నువ్వులో కాయలు చేసుకొని 100-200 సంపాదించడంలో మేమేడ ఎక్కువ పెడతాము. అందరు చెరుగట్టు అంటారు కదా, చెరుగట్టు కాడేసేస్తే అయ్యే చూసుకుంటాడు, అయ్యి ఎట్లయినా కాపాడుతాడు అని ఒక భరోసా మీద వేసిరు నన్ను. అంబులెన్స్లో తీసుకుపోయినప్పుడు నా పానం బాగాలేకుండే, ఎన్నో మందులు మాపులు వాడు కూడా లావైపోయినా, నేను నీరు వచ్చేసింది ఆ మందులకి కూడా లావైపోయినా. ఇక అయిపోయినాక ఒక ఆమె పిచ్చమ్మ అని ఉంటుంది. పిచ్చమ్మ అంటే ఆమెకు 4 కొడుకులు, ఒక బిడ్డ. శంకరుడు ఏమన్నాడంట స్వప్నంలో, చూడమ్మా ఆమె పేరు భాగ్యమ్మ అంటారు, పిచ్చమ్మ అంటారు, లక్ష్మమ్మ అంటారు, ఇన్ని పేర్లు పిలుస్తుంటారు. ఆమెను గుట్ట మీద ఉంటుంది. ఆమెకు టెంపుల్ వాళ్ళకు కూడా ఉన్న కష్టమంతా చెప్పుకుంటే ఇట్లనా అట్లనా ఇట్లా జరిగింది ఆ చమత్కారి, నీతోని శివుడు వచ్చి ఈడ గుట్ట మీద నిన్ను పెళ్లి చేసుకుని పెట్టుకుంటా అన్నాడా అని ఆమె ఏమో చెప్పిందంట కథనం. అదంతా నమ్మి ఆమెకు ఒక రూమ్ వేసి ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఎవరినైనా గుట్ట మీద ఉంటే ఒకప్పుడు ఎలగొట్టేది పంపించేది, కానీ ఆమెను మాత్రం ఎప్పుడు ఎలగొట్టలే. మొన్న రీసెంట్గా చచ్చిపోయేదా కూడా ఆమె రూమ్ తీసేయలేరు, ఆమెను ఎలగొట్టలేరు. ఆమెను అందరు పిచ్చమ్మ అంటారు. అయితే నీ భర్తను పిల్లల్ని అందరిని వదిలేసి నా సేవలో ఉండిపో అని చెప్పడం వల్ల ఆమె అందరినీ వదిలేసి నాకు రుణం వాసింది, మీకు నాకు సంబంధం లేదు, నేను గుట్ట మీద ఉంటున్నాను. ఆమెకు అందరినీ అంటే వచ్చిన భక్తులందరూ ఆమె దగ్గర చూపించుకుంటారు 100 రూపాయలు ఇచ్చి. మా ఇంట్లో కూడా ఎందుకు ఈ రోగాల పాలయ్యిండు, ఎవరైనా పుల్లలు పెట్టినరా, ఎవరైనా చేత వాళ్ళు చేసిరా, లేకపోతే దేవుని మాయనేనా అందరు అంటున్నట్టు మందులు ముడతలేవు, పిల్లగాడు బతుకుతాడో సస్తాడో తెలియదు, మరి ఎట్లా చేద్దామంటే ఇక గీ పిచ్చమ్మ అని ఉంటుంది గుట్ట మీద. మేము పోయింది ఫస్ట్ టైం, మాకు తెలియదు ఆ పిచ్చమ్మ గురించి. తర్వాత ఇట్లా పలానా శివుని లాగానే, శివుని భార్య లాగానే ఆమె శివునికి అంకితమైంది, గుట్ట మీద ఉంది, 4 కొడుకులు, భర్త, పిల్లలు ఉన్నారు. అందరిని వదిలేసి మీరందరు నా దృష్టిలో చచ్చిపోయినట్టు బతికినట్టు, మీకు నాకు సంబంధం లేదని వచ్చి గుట్ట మీద అంటే బాగా ఇంప్రెస్గా మేము కూడా ఇంట్రెస్ట్గా వచ్చి పోయి అడుక్కుంటే నా ఛాతీ చూపించిన. ఛాతీ చూపిస్తే ఇట్లా పలానా ఊరు లోపల పలానా మీకు భూమి పొలం ఉన్నది, మీకు ఉన్నది, జాగల బావి ఉన్నది, మీకు ఎల్లమ్మ దేవత ఉన్నది, మీరు పడగొట్టిండ్రు, ఇల్లంతా కూలి దేవుని మీద పడ్డది, దేవుడు బొందబెట్టినట్టు అయ్యింది, అందుకే మీకు 2-3 చచ్చిపోయినరు, పిల్లగాడిని కూడా దేవుడు వస్తుండు, ఇది దయ్యభూతం కాదు, నిలబెట్టుకుంటేనేమో పిల్లగాడు బతుకుతాడు, ఎలమ్మ నిలబెట్టుకుంటా అంటే బతుకుతాడు, ఊరికి పోయి ఏడైతే బొందలాగా గోడలు కూలినాయో ఆ గోడలు కూలిన కాడికి ఎల్లమ్మ దొంతులు ఉంటాయి, దొరుకుతాయి మీకు, అవి ఆ ఆనవాళ్ళు తెచ్చుకొని నిలుపుకుంటే మీరందరూ బతుకుతారు, లేకపోతే ఇంటింటికి 2 పిన్నుగలు 3 పిన్నుగలు పోతాయి. అందుకే ఇప్పటికి 3-4 చచ్చిపోయినరు వయసు వాళ్ళు, మా పెద్దనాయనలు చచ్చిపోయారు. శంకర్ గౌడ్ అంటే ఎన్టీ రామారావు డ్రైవర్ ఉండే శంకర్ గౌడ్, ఆయన కూడా ఎప్పుడో చిన్నతనాన్ని అంటే మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది ఆయన కూడా. అట్లా ఇట్లా బలి కోరుకుంటుంది. అమ్మవారు కూడా ఉగ్రం మీద ఉన్నది, జర జాగ్రత్త, మంచి నిలబెట్టుకోరు బిడ్డ అంటే చాలా ఆలోచన చేసి మా అమ్మ ముందైతే దేవుడు రాని, మరి ఆయన ఊగింది లేదు చేసింది లేదు, వస్తే చూద్దాం అంటే రేపు మధ్యాహ్నం వరకే వస్తుంది పిల్ల, నువ్వు గుట్ట మీదకి రేపు మధ్యాహ్నమో సాయంత్రం ఎప్పుడో పోతావు కదా, పోకముందే దేవుడు ఊంతాడు, దేవుడు ఊనినాక ఆయన 102 పలుకులు వలికినాకనే దేవత అని చెప్పినాకనే నువ్వు గుట్ట దాడతావు, పోయినాక అదే పని పెట్టుకోను అని. ఇప్పటిదాకైతే ఊగింది లేదు చేసింది లేదు, ఎక్కడ కూడా గింత వచ్చినట్టు అనిపించలే. ఎప్పుడు ఆమె చెప్పేంత వరకైనా చెప్పినాక తెల్లారిదాకా కూడా. తర్వాత అక్కడ గుట్ట మీద కళ్యాణ మండపంలోకి వెళ్ళి బోనాలు చేసి తీసుకొని పోతారట. అప్పుడు మేము స్కూల్లో స్టూడెంట్స్ కాబట్టి మాకు ఇవన్నీ తెలియదు, ఈ బోనాలు గిన్నెలు మేము చిన్నగా ఉన్నాం కదా కాబట్టి తెలియదు. కాబట్టి ఆ వయసులో
చిన్న పిల్లలం, చాలా చిన్న పిల్లలం మేము. తెలియదు కాబట్టి పోయి ఇట్లా చేయి పెట్టి ఇట్లా చూస్తున్నా నేను, ఏదో అమాయకంగా, నాకు తెలియదు మేము చిన్నపిల్లలం కాబట్టి. ఇది చూస్తుంటే అక్కడ కొంతమంది శివగానాథులు మరి బోనాలు చేయడము, పెద్ద పెద్ద పుస్తలు, మెట్టలు, గడ్డము, మీసము, నెత్తి నార్మల్ బాయ్ కట్టింగు, ఏంది ఈ మొగోళ్ళుండి ఇవన్నీ వేసుకుంటారా, అప్పుడు థర్డ్ జెండర్లు తెలియదు, జోగినీలు తెలియదు, శివసత్తులు తెలియదు, ఏం తెలియదు, చిన్న వయసులో వాళ్ళందరూ అట్లా చూస్తున్నా సరే ఏం చేస్తారు వీళ్ళు, ఇంత పెద్ద బిందెలు. అప్పుడు ఆ వయసులో ఇది కూడా మహా గొప్పగా పెద్దగానే కొట్టిండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మాకు చిన్నగా అనిపిస్తుంది, మీ అటువంటి వాళ్ళకి ఎత్తుకున్న వాళ్ళకు ఇప్పుడు మా బయట లేడీస్కి ఇది చాలా పెద్దగా అనిపిస్తాయి. అమ్మో మేము నీళ్ళ బిందెలు, ఇళ్ళల్లో నీళ్ళు నింపుకునే బిందెలు అవే అంటారు వాళ్ళు. అవును, ఇవి మాకు మామూలుగానే అనిపిస్తాయి, పెద్దగా ఏమనిపించవు. ఇంకా వాళ్ళ దగ్గర పెద్ద పెద్దగా ఉండే ఇంత పెద్ద బిందెలు, 7 అంతరాలు, 5 అంతరాలు, 3 అంతరాలు అట్లా 3-4 చేసి పెట్టుకున్నారు, పట్టు చీరలు కట్టుకున్నారు, కాళ్ళకు పసుపులు పెట్టుకుంటుండ్రు. ఇక పబ్లిక్ ఉండే ఇక డప్పు శబ్దాలు, డోలు శబ్దాలు. ఇక అప్పటికి మా సామాన్ కిందకి వెళ్ళిపోయింది. మా పెద్దనాయన కూడా, మా పెద్దనాన్న అంటే మా 4 నాన్నలు, మా నాన్న వాళ్ళు 4, పెద్ద ఆయన వచ్చిండు. అందరం కిందికి పోయినాక నువ్వు మీద ఏం చేస్తున్నావు రా ఒకరివని నన్ను కొట్టిండు, మళ్ళీ గుంజుకపోయాడు కిందికి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దాంట్లోకి అయిపోతాడేమో, వాళ్ళని విచిత్రంగా చూస్తుండు, వాళ్ళ దాంట్లో జోగిని వ్యవస్థలు కానీ ఇంకా మిగతా దాంట్లో ఏమైనా కలిసిపోయేగాల, ఈ పిల్లగాడు ఈ చిన్న వయసులోనే కదా నాటుకునేది, మనుషులు ఇట్లా కావాలి అట్లా కావాలని ఏమన్నా అనుకుంటే నాటుకుంటే ఇప్పుడే కదా, వద్దు అట్లా, ఈ ఫీల్డే వద్దు, ఈ శివశక్తి దేవుడు వచ్చేదే వద్దని ఇంకా మా పెద్దనాన్న జర నమ్మినమ్మన్నట్టు ఉంటుండే. చక్కగా ఆయన కింది గుంజుకపోయి పార్వతమ్మ ముగ్గులేసి మొత్తం 365 మెట్లు, అంటే మన సంవత్సరానికి ఎంతనో అన్ని మెట్లు కింది గుంజుకపోయిండు. ఒక కింది వేసేసిండు, ఇట్లా ఒక పక్కకు కుసా అని వేసిండు. అనగానే ఇక అప్పటికి ఇంక నేను ఉన్నప్పుడు సప్పుడు కాలే, ఆ డోళ్ళు ఎప్పుడైతే దందని నన్ను కొట్టిండ్రో, చెరువుగట్టు కాబట్టి అంత అడవి ప్రాంతము, గుట్ట కాబట్టి రీసౌండ్ పెద్దగా నా గుండెలు జల్లు మన్నాయి. అన్నాక చక్కగా మీది కురికిన వీళ్ళని ఎవ్వరు చెప్పలే చేయలే, నేను గాయమైపోయినా, పైన తేలిన, వీళ్ళందరినీ చూస్తున్నా, వాళ్ళందరూ కొడుతురు, డోళ్ళు కొడుతురు, డప్పులు కొడుతురు, సర అంటుంది నాకు, ఆ కింద కాలు కాలుతున్నాయి. వేరే నార్మల్ పీపుల్స్ ఏమో అందరు చెప్పులు వేసుకుని, దేవుడు వచ్చిన వాళ్ళు చెప్పులు ఏమి వేసుకోలేరు, నేను కూడా చెప్పులు ఏమి వేసుకోలేదు, నేను నార్మల్ పైకి ఉరికొచ్చేసిన. ఇక తర్వాత దన అనేదానికి వాళ్ళు నెత్తి బోనాలు పెడుతూనే ఉన్నారు. నాకు ఈ బొట్టువన్నీ వెళ్ళి కరెంట్ షాక్ నాడి నెత్తి దాకా ఇట్లా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. గదే దేవుడు, ఇక నాకు దేవుడు ఎట్లొచ్చిండో నా శరీరంలో కంటే గదే. ఇక తర్వాత ఏదో సూదులుతో ఒడిచినట్టు మంటల పోట్ల లెక్క అవన్నీ అవ్వడము, తర్వాత కింద పడిపోవడం అయ్యింది కరెంట్ షాక్ కొట్టినట్టు కావడం వల్ల. అందరూ ఇంత ఎర్రటి ఎండలా, మే నెల ఇంత ఎర్రటి ఎండలా, ఏందమ్మా పిల్లగానికి పరిస్థితి ఏందమ్మా, మరి దయ్యానివా, భూతానివా, దొంగదానివా, లంగదానివా అని ఎన్నో వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి, ఎందుకంటే రేషన్ కన్ను వస్తుందేమో కదా, దయ్యం అయితే వారిపోతుంది, దేవత అయితే రేషన్ కన్ను వచ్చి ఎగురుతుంది, ఆడుతుంది కదా అని, నువ్వు నిజంగా తిరుగుబోతువా ఏందో. ఇక వాళ్ళన్న మాటలన్నీ అంటే, నిజంగా అయిన తల్లి అయితే లేచి ఆడాలి, దయ్యాన్ని అయితే అట్లనే కాలి భస్మంగా ఎర్రట్టు ఎండాలని ఇంకేమేమి అన్నారో ఏం కథనో. ఇక ఆఖరికి నేనే ఎల్లమ్మ నువ్వు వచ్చిన దాన్ని అది దాన్ని ఇక 2 అక్షరాలు 2 మాటలు చెప్పి, ఆ పిచ్చమ్మ చెప్పినందుకు, దేవత కూడా కరెక్ట్గా వచ్చినందుకు ఆమె చెప్పింది, మధ్యాహ్నం వరకు అట్లా వస్తుందమ్మా, దేవుడు వచ్చినాకనే నువ్వు గుట్ట దిగి వెళ్ళిపోతారు మీరు అని బల్ల గుద్దినట్టు చెప్పింది. అట్లనే అమ్మవారు వచ్చింది, ఇంతలో ఎగరడం చేయడం అయింది, ఆ బోనాలతోనే 5 సుట్లు తిరగడం అయ్యింది. ఇక తర్వాత శాంత అయినా, ఇక తర్వాత నన్ను ఆపిన మా ఆడపడుచులు ఎవరైతే మా అక్క ఆడబిడ్డలు ఆలీలు అందరూ ఉంటారో, ఇక అక్క ఆడబిడ్డలు మాకు కూడా ఆడబిడ్డలే కాబట్టి వాళ్ళందరూ మా గాజులన్నీ వలిగిపోయినాయిరా, మా గాజులే పీరా అంటే, అంతకుమించిన భాగ్యం ఏముంది, అసలు నేను ఎట్లా వాళ్ళు కొట్టినా మీ గాజుల జోలికి నేను ఎందుకు వచ్చినా, మీరు నీ జోలికి నేను రాలే, నా జోలికి మీరు రాలంటే, నీకు ఇంతలో ఎగిరినో నాయనా మేము చూపిస్తాం నీ కథ అంతా, నువ్వు ఇంతలో ఎగిరిన మీ పడితే కూడా ఆగలేవు, నీకు వెళ్ళాం అంత జోరు మీద వచ్చింది, చాలా సత్యం నాయనని. ఆడవిల్లలైనా మా అక్క ఆడవిల్లాలంటే అక్క మొక్కాలే కాళ్ళు, మేము కూడా మొక్కాలి, కానీ రివర్స్గా అందరూ మా అక్క అందరు మా కాళ్ళు మొక్కిండ్రు. గుట్ట కిందికి పోయినాక గుట్ట కింద గాజుల షాప్ ఉంటే గాజులు వేయించిన, ఇంకా అట్లా అమ్మవారు అనేది రావడం జరిగింది. తొలుత బోనం కూడా చెరువుగట్టు దగ్గర చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ మీరు అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది 2 అంతరాలు అంటే 2 కుండలు ఉన్నాయి కాబట్టి 2 అంతరాలు అంటారు. ఒక్క అంతరం అనొచ్చు, అట్లా కూడా 2 అంతరాలు కూడా అనుకోవచ్చు. సో అట్లా 2 అంతరాలు, 3 అంతరాలు, 5 అంతరాలు, 7 అంతరాల బోనం కూడా మీరు చేసిరు అనుకుంటా. సో అంటే ఇంతగానం ఎందుకు చేస్తారు, అంటే దేవతకి అంత పెద్దగా చేయాలని చెప్పి ఏమన్నా ఉంటుందా? అమ్మవారు సాక్షాత్తు జగన్మాత రేణుకాదేవి 7 లోకాలు, 7 భువనాలు, అట్లా
పంచభూతములు, అట్లా పంచభూతముల సాక్షిగా 5 యంత్రాలు, ఓకే 7 లోకాలు అంటాము. అట్లా అమ్మవారు కూడా మరి ఎందుకో 7 యంత్రాల బోనం ఎత్తుకుంది. ఆ 7 యంత్రాల బోనం ఎత్తుకున్నాక జమదగ్ని అంటాడు, ఆ బోనములో పెట్టి అన్నాన్ని నాకు ఎక్కిస్తే నీ బావ నా గుండెలో కొట్టిన బాణము పీకిన తర్వాత నేను బతకడం జరుగుతుంది, లేకపోతే నువ్వు ఆ బోనముల అన్నం నాకు సమర్పణ చేయకపోతే నేను బతకరేనుకా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమె బోనాన్ని 7 దొంగలేశములు వచ్చి అలా కార్తీక రాజులు ఈ బోనం పెడితే జమదగ్ని బతుకుతాడు, రేణుకాదేవి హ్యాపీగా ఉంటుంది భర్తతోని ఉండొద్దు కాబట్టి చనిపోవాలి జమదగ్ని కాబట్టి ఈ బోనం ఎక్కొద్దు, ఈ బోనం ఎక్కొద్దు అంటే మనం దొంగలేశములో పోయి మనమే ఆ బోనాన్ని మాకు పెట్టమ్మా, మాకు పెడితే మా కడుపుని మేము ఆకలితో మేము 1-2 నెలలు అయింది తినక బాగా ఆకలితో ఉన్నాం, ఆ బోనమన్న మాకు పెడితే మేము ఆశీర్వచనాలు ఇస్తాం, నీ భర్త బతకాలి నువ్వు మంచిగా ఉండాలని దీవెనలు ఇస్తాం అంటే సరే అట్లా కూడా పుణ్యమే వస్తుంది కదా అని పెట్టుకున్నది అమ్మవారు. ఓకే పెట్టిన తర్వాత ఆమెను ఎట్లనైనా చేసి ఎక్కిరియాలి, ఆమెను అవమానం చేయాలని వీళ్ళకు ఉన్నది మేనబావలకు. అరే ఎట్లయితే ఎట్లరా ఇది అన్నం తినేస్తే మనం దివనాడు తీయాలి, ఎట్లయితే మన అవమానాల పాలు చేయవచ్చు అంటే గాలి దుమారం లేపి ఓ రేణుక నువ్వు అన్నం పెట్టి నువ్వు సరిగ్గా 7 మందికి కానీ మరి గాలి దుమారం అంతా వచ్చి మా చుట్టూరుకున్న అదే అన్నంలలో ఆకులలో ఇస్తరాకులలో మన్ను పడుతున్నది, మరి ఎట్లా రేణుక పెట్టిన పుణ్యం కూడా చక్కగా లేదు కదా ఎట్లా అంటే మరి ఏం చేద్దు అంటే నీ ఒంటి మీద ఉన్న చీర తీసి మా చుట్టూరుగా బార్డర్లాగా కడితే పరదలాగా అన్నంలో దుమ్ము పడది, అప్పుడు మంచిగా తినొచ్చు మనము, తిని మీకు దీవెనాడు తీస్తాము అని చెప్పడం జరిగింది. అమ్మవారు ఆ మాటలు నమ్మడం జరిగింది. అలాగే నమ్మి చీర ఇప్పి చుట్టూరు కట్టింది. ఇక బరివాతలు అయ్యే వరకు వీళ్ళందరూ చాలా ఆమెను హేళన చేయడం జరుగుతుంది, బరవాతలు అయ్యింది అని. సరే బావాలందరూ ఎక్కిరిస్తారు కదా, బావాలని తెలియదు దొంగలు కదా తిన్నోళ్ళు, వీళ్ళందరూ ఎక్కిరిస్తారు నన్ను, నేను చీరిప్పి చుట్టూరు కట్టినది కానీ ఈ కురులన్నీ తీసి పెయి నిండా పోసుకొని ఆమె దేహాన్ని ఆమె కప్పుకుంటుంది అమ్మవారు. ఆ తర్వాత ఆ బోనం ఎంగిలి బోనం అయిపోతుంది. అయినా ఎంగిలి బోనం అయినా కూడా బిందె మీద బిందె పెట్టుకొని అన్నం అంతా వాళ్ళకి పెట్టేసింది, కానీ బిందె మీద బిందె పెట్టుకొని భర్త దగ్గరికి పోతే ఆ బోనం ఎంగిలి బోనము నా బోనము కాదు, అది నాకు సమర్పణగా నేను చచ్చిపోతున్నా రేణుక, నువ్వు మాత్రం ఉండు 24 ఏళ్ళ దాకా వేచి ఉండు, నేను మళ్ళీ వస్తా, అప్పుడు నాగవెల్లి వేసుకుందాము, అంతలోపు నా బాణం బీకుతావు కదా, నా బాణం బీకినాక వచ్చిన రక్తం 5 వీటికి రక్తం దాగు నీకు పిల్లలు అవుతారు అని చెప్పడం జరుగుతుంది. అట్లా అప్పుడు 7 యంత్రాల బోనం అమ్మవారి తొలుసూరుగా పూదియడము ఎత్తుకోవడం ఆడడం పాడడం జరిగింది. ఇది 7 యంత్రాల బోనం. ఇప్పుడు 5 యంత్రాల బోనం సచ్చాన బోనం అమ్మవారి చెప్పుకుంది. 7 యంత్రాల బోనం ఎంగిలి బోనము అది అందరికి అయి రాదు, 5 యంత్రాల బోనమే సచ్చాన బోనము, నేను 5 యంత్రాలు ఎందుకంటే ఎంగిలి చేసేసారు బావలు 7 యంత్రాలు కాబట్టి 5 యంత్రాల బోనమే నాది సచ్చాన బోనం అని రేణుకాదేవి ప్రకటించుకున్నది. ఓకే, అయితే ఇప్పుడు 7 యంత్రాలు లేకుండా 5 యంత్రాల బోనం ఎక్కువ తీస్తారా? అవును, 5 యంత్రాలు చాలా వరకు 5 యంత్రాలు ఉంటుంది, 7 యంత్రాలు ఎక్కువ ఎత్తుకోరు, అది ఎత్తుకున్న వాళ్ళు కూడా ఒక్కోసారి మంచిగా కాదు. ఓకే, అంటే అప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా చెడు అప్పుడు చిన్న వయసులోనే అన్ని తీసినందుకే కదా, కొన్ని గడియలలోనే కొన్ని నెలల పాటుకే అప్పుడు అమ్మ కూడా ఇదయింది కదా, చనిపోవడం కూడా జరిగింది కదా, ఒకప్పుడు మంచిగా అనిపించలేదు. అప్పటి నుంచి 5 యంత్రాలు ఎత్తుకుంటాం. ఇప్పుడు ఎవరైనా ఆఫర్ ఇచ్చి బోనంది మేము 1,00,000 కానీ 2 లక్షలు కూడా ఇస్తాం 7 యంత్రాలు ఎత్తుకుంటే చాలా వరకు వెనకకైతాం మేము. అది నిలవదనో కాదు పడతదనో కాదు ఇక్కడ ఉద్దేశం. 5 యంత్రాలు నిలిపిన దాని మీద 2 గురుగులు పెడితే అయిపోతుంది, దానికి ఏం పెద్ద విచిత్రం ఏమున్నది కానీ చేయబుద్ధి కాదు. అమ్మవారికే అది అయిష్టత అయ్యింది, అమ్మవారికే అది ఇష్టం కాలేదు, అది మోసం అయిపోయింది. అంటే ఈ స్టోరీ మీకు ఎప్పుడు తెలుసు? అంటే 7 యంత్రాల బోనం చిన్ననాటి నుంచే తెలుసు. చిన్ననాటి నుంచి అంటే మనం చేసిన తర్వాత 7 పడగలు ఉన్న అమ్మవారిని కూడా ఇంట్లో ఇళ్ళమ్మ లగ్గాలు చేసేటప్పుడు 7 పడగలు ఉన్న ఇళ్ళమ్మని కూడా పెట్టుకోవద్దు. అట్లా కూడా మాకు తెలియక మాకు ఉన్న కొంతమంది గురువులు వాళ్ళకి తెలుసు తెలియకుండా మాకు 7 పడగలు ఇళ్ళమ్మని పెడితే కూడా మాకు ఐరాలే మా అమ్మగారు వెళ్ళిపోవడం జరిగింది. ఇక తర్వాత మేము ఎవ్వరికి అయినా కూడా పంచభూతముల సాక్షిగా 5 పడగలతో ఇళ్ళమ్మని పెడతాం. అంటే 9 పడగలతో నరసింహస్వామి ఉంటాడు, 5 పడగలతో ఇళ్ళమ్మ ఉంటుంది. అంటే ఇప్పటికీ మీకు అది బండ గుర్తుగా ఉండిపోయింది. అంటే ఇట్లా అమ్మగారు పోయిండ్రు, చాలా ఇబ్బందులు పడ్డాము, అడక తినే పరిస్థితి వచ్చింది, అమ్మ అవద్దు 5 యంత్రాలు చేద్దామని లాల్ దర్వాజా కూడా చేసినాం కదా, 5 కుండల సాంగ్ మీద కూడా 5 యంత్రాలు చేసినాం కదా. ఇప్పటికి మేము ముంగల మేము సలగనే బతుకున్నాం కదా, రిజల్ట్ గా అయితే మేమైతే ఉన్నాం కదా. 5 యంత్రాలు ఎన్నోసార్లు చేసినాం, సికింద్రాబాద్కు లాల్ దర్వాజా ఇంట్లో ఇంకెన్నో సార్లు కూడా చేసినాం కాబట్టి ఏం కాలే, మంచిగా ఉంది. పంచభూతంలో సాక్షిగా 5 యంత్రాలు కాబట్టి ఏం కాలే. ఓకే, ఇప్పుడు ఎక్కువ 5 యంత్రాల బోనాలు మీరు తీస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే అంటే మిమ్మల్ని చూస్తే అందరు ఆశ్చర్యపోతారు అన్న. అంటే మీరు బోనం ఎత్తుకోవడం కానీ మీరు దుంకడం కానీ సో అంటే గుట్టలు ఎక్కడం ఇవన్నీ చేస్తూ ఉంటారు.
అంటే ఇదంతా ట్రెండ్గా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే అందరూ వస్తారు చూస్తారు అన్నట్టు. ఒక 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద ఇవన్నీ ఉండేనా? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే నా ఒంటి లోపలికి వచ్చిన అమ్మవారు ఇవన్నీ ఆడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా వెన్నతో పెట్టిన విద్యలాగా ఇది ఒకటి నేర్చుకుంది కాదు, నేర్పించింది కాదు. ఇది ఏ గురువులకు సొంతం కాదు. మా నాయనమ్మ కూడా రీసెంట్గానే నేను గురువుని చేసుకున్నా, కానీ ఇది ఏ గురువులో దగ్గరుండి నువ్వు ఇట్లుండాలా అట్లుండాలని చెప్పిన విద్యలు కాదు. నా గురువు చెరుగట్టు రామలింగేశ్వర స్వామి అయ్యిండు. నా గురుమాత కూడా రేణుకాదేవి అయ్యింది. నాకు ఇంత పూర్తి అందము అన్నము పెట్టింది అమ్మవారే. కానీ నన్ను కన్నది మాత్రం మా పనస కలమ్మ, మా అమ్మ కన్నది. మా అమ్మ నన్ను గనకపోతే అమ్మవారు కూడా సాధ్యం కాకపోవు, మా నాయనమ్మ నా గురువు కాకపోవు, పోనీ నాకు సొంతంగా తెలివి నాకు రాకపోవు. కాబట్టి ఆ రకంగా అమ్మ గన్నది కాబట్టి అమ్మ పాదలక్షిత కొట్టి వందనాలు తెలియజేస్తూ అట్లా వెన్నతో పెట్టిన విద్య కాబట్టి చిన్నప్పటి నుంచి ఆడడం జరిగింది. ఇప్పట్లో ఎట్లా అంటే చాలా విచిత్రంగా కూడా ఆడుతుర్రు. నాదే కొంతమందికి విచిత్రం అనిపిస్తుండొచ్చు, నాకు తెలియదు, కానీ ఇంకా విచిత్రంగా ఆడుతున్నారు. అంటే విచిత్రంగా అంటే ఇప్పుడు రోడ్డు పుట్టుపాటు మీదకి ఎక్కడము, ఇప్పుడు డివైడర్ ఉంటది కదా మన రోడ్డు పైన మధ్యలో, ఆ డివైడర్ ఎక్కడము, అరటి పండ్లు ఎక్కడము, నిమ్మ పండ్లు అంటే నూకుడు బండి అంటాం కదా దాన్ని, అది ఎక్కడము, ఏదో బిందెలో శాఖలు చల్లని శాఖ అని ఎందుకు వస్తారు మనకి? మా ఊరు చల్లగా ఉండాలి, వాడ చల్లగా ఉండాలి, అంత మంచిగా ఉండాలనేదే మనకు చల్లని శాఖలు వస్తుంటారు. ఆ శాఖ పోసిన దాంట్లో కాలు పెట్టడము, ఆ బిందెను బోర్లి చాడడం, ఇలా రకరకాలుగా అంటే వేరే వేరే ఎన్నో రకాలు ఆడుతున్నారు. ఇక నాది ఎంతమందికి నచ్చుతుందో నచ్చుతలేదో ప్రజలోకానికి ఎరకగా. అంటే మీరు అందరికి నచ్చుతుంది నిజం చెప్పాలంటే, మీరు దుంకడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా నచ్చుతున్నది అంటే, మేము నార్మల్ గా ఆడవాళ్ళము తల మీద బోనం ఎత్తుకుని 2 అడుగులు నడవడానికే మాకు సింగులు అడ్డం వస్తుంటాయి, పడ్డట్టు అవుతుంటాం, కంచుళ్ళు జారుతుంటాయి, నూనె జారుతుంటది, ఎన్నో రకాలు అవుతుంటది. ఒక చీర కాళ్ళ కిందికి సింగులేసి కాళ్ళ కింద వేసి కడతారు, ఇంకోటి మళ్ళీ అంత ఎత్తు ఉంటుంది, అంత వరుగు ఉంటుంది, మెడలో కూడా 10 కిలోల దండలు ఉంటాయి, 10 కిలోల పూల దండలు ఉంటాయి, గవల దర్శనాలు ఉంటాయి, నిమ్మ దండలు ఉంటాయి, కాలుకు 1 కిలోన్నర పట్టగొలుసులు ఉంటాయి, చేతిలో త్రిశూలం తలవారం ఉంటుంది. ఇన్ని గణముండంగా కూడా 1 ఫీట్ 2 ఫీట్ల అంత హైట్ కూడా మీరు ఎక్కి దుంకుతే ఒక వ్యాపాకు కూడా కింద రాలది. ఇది మీ సత్యము స్వామి, అది మీ ఒంటి లోపల ఉన్న ఎల్లమ్మ సత్యం అని చాలామంది చెప్తుంటే, ఇది ఎవరి వల్ల సాధ్యం కాదు, మేము ఎవరికి చూడలే, మీ వరకే చూస్తున్నాం, అందుకే మిమ్మల్ని ఎంత ఇష్టపడతాము అని చెప్తారు. ఓకే, అంటే నిజంగా అంటే మీకు సత్యంగా దేవత వస్తుందని చెప్పేసి అందరూ అంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, అంటే ఈ పెట్రోల్తో ఆడడం, రౌండ్ ఇక వేసి మంట పెట్టడము, మంటలు ఆడడము, అంటే మనుషులను కిందేసి మీరు వాళ్ళని ఇట్లా తొక్కడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అంటే వీటిని కొంతమంది చూసి ఏంది ఇట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే నిజంగా దేవత మీకు అంటే మీ పైకి వచ్చేసి ఇట్లా పెట్రోల్ తోటి పోయండి, మంట పెట్టండి, వీళ్ళని ఇట్లా తొక్కండి అని చెప్పేసి చెప్పదు కదా. అదే అంటే వాళ్ళని హింసించినట్టే కదా. అమ్మవా ఎందుకు హింసించినట్టు? కాళ్ళ కిందతో పండుకునే వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి పండుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర రథం మీదకి వెళ్ళి పోవాలని, గుర్రాల మీదకి వెళ్ళి పోవాలని, స్వామీజీ మీదకి వెళ్ళి పోవాలని, జోగమ్మ మీదకి వెళ్ళి పోవాలని కొన్ని ఊర్లలో ఆచారాలు ఉంటాయి. మమ్మల్ని తొక్కుతూ వెళ్ళాలి అని. అది సమ్మక్క సారక మేడారంలో కూడా ఉంటాయి, సమ్మక్క మా మీదకి వెళ్ళి పోవాలని. అలాగే ఒక బోనమ్ము అంటేనే అమ్మవారు. మేము అమ్మవారు అయినా కాకుండా బోనం అనేది అమ్మవారు కాబట్టి ఆమె కూడా ఎన్నో రకాల విశ్వరూపాలు చూపించుకుంటుంది. అమ్మవారు అనేది కిరీటం పెట్టుకొని, సొమ్ములు వేసుకొని, త్రిశూలం పట్టుకొని, ఒక అభయస్థం పెట్టుకొని ఉండొచ్చు కదా. ఒక దగ్గర బరువాతల, ఓ దగ్గర బట్టలే లేకుండా లగ్నంగా, ఒక దగ్గర చిన్నమస్తా అంటే తల తీసేసుకొని 2 తలల్ని పట్టుకొని ఈ రక్తం ఆ తలలోకి అంటే పక్కకున్న ఇంకో 2 తలలు తాగుతుంటాయి. ఒక దగ్గర యోని మాతగా, ఓ దగ్గర బరువా అంటే లగ్నంగా ఉండడము, అలా రకరకాల అవతారం. ఆమె ఇప్పుడు ఎందుకు ఎత్తింది మరి? ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఎన్నో రకాల భంగిమలో ఉంది అమ్మవారు కూడా. ఒక దగ్గర రాక్షసిలాగా, ఒక దగ్గర శాంతి రూపినిగా, ఒక దగ్గర ఉగ్ర రూపినిగా. ఆమెకు వచ్చిన కష్టాలను బట్టి ఒక్కో అవతారం ఎత్తింది దేవత. అంటే ఆమె ఎన్ని రకాల అవతారం ఎత్తిందో ఆమెనే కదా మరి మా మీదకి వచ్చేది. అంటే పెట్రోల్ పోసుకొని ఆడమన్నదా? పెట్రోల్ అంటే మరి జ్వాల కావాలన్నప్పుడు మరి ఏదో వెలిగించుకోవాలి కాబట్టి దాన్ని మేము తీసుకున్నాం, దాన్ని ఇలా వాడాలని. అంటే జ్వాలాముఖి అమ్మవారు కదా కాబట్టి ఆ ఒక జ్వాల అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు నూనె పోస్తేనే దీపం వస్తుంది. ఇక నువ్వు నన్ను ఇంకో స్వామీజీని అది ఉత్తగలిగి అంటే అది ఎవరి వశం కాదు, నూనె లేనిది. అలా మరి ఒక జ్వాల చక్రం, అగ్ని చక్రం కావాలన్నప్పుడు అది ఈ కొద్ది కాలం
పూర్వకాలంలో ఈ కలియుగంలో మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ఉంది కాబట్టి దాన్ని ఒక అగ్ని చక్రంగా గీసుకొని దాన్ని మధ్యలో ఆడడం కానీ దాన్ని తొక్కడం కూడా. మరి పెట్రోల్ కాలుకి అంటుకుంటే ఎంత ఉంటుంది ఇవాళ రేపు. మరి అదే పెట్రోల్ పోసి మీరు మంట పెట్టండి, మరి అదే పెట్రోల్లో కూడా కాలు పెడుతూ ఆ చక్రంలో ఉరకడం కూడా. అంటే ఎంత అమ్మవారికి అంత పవర్ ఉండేబట్టుకేనే కదా దాన్ని కూడా సంలాయిస్తుంది. అంటే ఇది మీరు జనాలను ఆకట్టుకోవడానికి చేస్తున్నారా, అంటే దేవత చేయమన్నదని చేస్తున్నారా? అట్లా కూడా అమ్మవారిని బోనాన్ని ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల ఆటలు ఆడుతూ ఆమెకు సమర్పణ చేయడానికి. ఇవాళ రేపు ఈ కలియుగములో పూర్వకాలంలో డప్పులు కొట్టుకుంటూనే చనిపోయిన వ్యక్తుల్ని తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు డీజేలు ఎందుకు పెడుతున్నారు? చనిపోయినోడు పోయిండు, వాని ఆత్మ స్వర్గమందని ఉన్నోళ్ళు కూడా హ్యాపీగా పంపండి. ఎట్లయినా పోయినోడు పోయిండు, తలలు బాదుకుంటేనో గుద్దుకుంటేనో నెత్తులు వలగొట్టుకుంటేనో ఆయన తిరిగి ఏం రారిగా తెలుసు ఆ విషయం. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు, మనం ఇంకో ఏడాది ఏడ్చినా రారు. కాబట్టి హ్యాపీగా పంపుదామనే దానికి వచ్చిండ్రు. తాగుతున్నారు, తింటున్నారు, అటు తాగుకుంటేనే ఇటు వస్తున్నారు, అటు తినుకుంటేనే వచ్చి ఆడుతున్నారు. అదొక సెలబ్రేషన్ లాగా అయిపోయింది. కాబట్టి అమ్మవారిది కూడా ఇటొక్క కాలు అటొక్క కాలు అనేది పూర్వకాలం సిగం అనేది ఏముందంటే పవిత్రంగా అటొక్క కాలు ఇటొక్క కాలు ఇట్లా ఇట్లా అనుకుంటూనే ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇది ఈ జనరేషన్ కి అట్లా ప్రజలోకం కూడా ఆనందపడాలి కదా. మరి ఒక బోనం అనేది ఎంత బాగా ఆడుతూ అమ్మ దగ్గరికి వెళ్తుంది, ఉట్టిగా వెళ్ళడం కాదు. ఇలా ఎన్ని రకాలుగా చేస్తుంటే మన బోనం తెలంగాణకు సంబంధించింది దేశాలు కండరాలు వెళ్తుంది ఒక్కొక్కలాగా. కొందరు పెద్ద పటం వేసుకుంటారు, మరి అది కూడా ఒక అడుగు తప్పే కదా. ఒక నడి రోడ్డు పైన అక్కడ శివమే పోతుందో దాని మీదకి వెళ్ళి మనుషులే పోతారో, రేపు మనం పటం వేసినాక ఎవరు పోతారు? ఇప్పటిదాకైతే మేము పెద్ద పటాలు వేయాలి, ఈ రూమ్ అంతా పటం వేస్తారు, ఏది 4 తొవ్వలలో 3 తొవ్వలలో. కానీ ఏది పోతుందని తర్వాత ఆలోచన చెయ్యం. ముందు ఒకవేళ ఆ పటం వేసే వాళ్ళు కూడా భూదేవికి పూజ చేస్తున్నాం, అమ్మవారును సంతృప్తి చెందుతూ ఆనందము చేస్తూ నాట్యాలు చేస్తూ వెళ్తున్నామని భావనతోనే ఇస్తాం తప్ప అయ్యో మేము వేసి తొక్కిపోయినాక మంచోడు పోతాడు, చెడ్డోడు పోతాడు, సచ్చినోడు పోతాడు అది అని మనం ఆలోచన చేయొద్దు. ఓకే, ఇప్పుడు అట్లా అనుకుంటే మరి అమ్మవారు సచ్చినోని సాగు పోయిన తర్వాత ఏదైనా రథం పోతుంది. ఇప్పుడు ఎవరన్నా పూలో ఏవో చల్లుకుంటూ పోయినరా అనుకో, మరి జరైతే మనం శావనో లేకపోతే రథమో తీయాలి. ఎవరు రోడంతా ఊకినోడేవాడు, రోడంతా కడిగినోడేవాడు, బిందరు శాఖలు ఇంటింటికి తెచ్చి పోసినోడేవాడు. ఇప్పుడు మరి అది కూడా తప్పు కింద. అంటే ఇప్పుడు కలియుగం కాబట్టి ఎట్లా అంటే అట్లా వేయొచ్చు అని అంటారు. అట్లా చెయ్యు, అట్లా కూడా రాంగ్. అది మేము అట్లా చెయ్యాలని కూడా నేనేం చెప్తలేను. ప్రతిదాన్ని కూడా తప్పు అనడం మాత్రం తప్పే అంటున్నా నేను. ఇప్పుడు నేను మాట్లాడడం కూడా తప్పే నేనేమన్నా, ఎందుకంటే అడగాలి కదా మనిషికి. ముఖం సూటింగ్ అడగడము దాంట్లో తప్పు కాదు. నువ్వు అడగడం చెప్పడం అయితే మేము బాధ్యతకు మాకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెప్తున్నాం మేము కూడా. కాబట్టి అమ్మవారికి నృత్యాలు చేసుకుంటూ ఎన్ని రకాల అలా మనమే ఇబ్బంది పడుతున్నాం, అమ్మవారు కాదు. ఇక్కడ అమ్మవారి గురించి ఎన్నో రకాల త్యాగం. ఇప్పుడు కింద అంటున్నామంటే ఏం గుచ్చుకపోతున్నాయో, ఏం ఒత్తుకపోతున్నాయో, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, మూలలుంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. అలా అమ్మవారికి ఈ దేహాన్ని ఇబ్బంది పెడుతున్నాము, ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం తప్ప సుఖ పెడతలేము మేము. సుఖం అంటే ఏంది? నిజంగా అటొక్కాలు ఇటొక్కాలు అనుకుంటూ వెళ్ళిపోతే 20 నిమిషాలలో గుడి వచ్చేస్తే పెట్టేస్తాం. కానీ ఇన్ని రకాల ఆటలు ఆడుకుంటూ అగ్నిని దొక్కినా మనకి అమ్మవారు ఎంత నిజస్వరూపంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలోకానికి తెలుసు కదా ఈ విషయం. ఏ దేహంతో ఆడుతున్నదో ఆ దేహానికి గాయం తప్పదు అన్నట్టుగా తెలుసు. వాళ్ళకి అలసిపోతారా స్వామి మీరు కూడా ఆడని వాళ్ళే అంటారు. కానీ అమ్మవారు ఉన్నందుకు మాకు అట్లా అనిపించేది. మీరు అలసిపోయినట్టుగా ఒక బోనం 3 గంటలు ఆడిన తర్వాత మళ్ళీ ఇంకో బోనంకి వెళ్ళిపోతాం మేము. అదే ఒక్కొక్కడు ఒక అర్ధగంట బోనం ఎత్తుకున్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా అమ్మ ఈ రోజుకు చాలమ్మ మనకి అయిపోయింది, ఒక బోనాన్ని తీసుకో, 1 గంట సేపు టైం పట్టింది, లైన్లో టైం పట్టింది, నడవడానికి టైం పట్టింది, తిరిగి అమ్మవారు బోనం పెట్టారు, గంటన్నర అయిందమ్మ, ఇవాళకి మాత్రం మనం అలసిపోయినాం అనుకుంటారు. కానీ మరి మేము అమ్మవారు ఇచ్చే కానుకలు అంటే ప్రజలోకం ఇస్తున్నారు కదా అమ్మ పేరు మీద కానుకలు, ఆ కానుకలక మరి దేనికో మా పొట్ట తిప్పలక 1-2 ఒప్పుకుంటాం. ఒకటే రోజు 5 బోనాలు చేసినవి కూడా ఉంటాయి. 5 రోజులు 5 చీరలు కట్టుకోవాలి, 5 సార్లు బోనం ఊదించుకోవాలి, ప్రతి దగ్గర 2-3 గంటలు ఆడాలంటే 1 డే దాదాపు ఒక 12-13 గంటలు మా ఆటలనే పోతుంది. ఇక ఫర్ 1 డే మొత్తం మేము ఆడడమే ఉంటుంది. కానీ అలసట అనేది ఉండదు, అమ్మవారి మీదనే ఉంటాం కాబట్టి ఉపవాసాలు ఉంటుంటాము. మధ్యలో ఎప్పుడన్నా ఎక్కువ బోనాలు ఉంటే 1-2 ఒడిచినాక మధ్యలో కొద్దిగా ఏదైనా తిని మళ్ళీ ఎత్తుకోవడం ఉంటుంది వేరే బోనాలకి.
అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతగానము అంటే నృత్యం చేసుకుంటా ఆడుకుంటా మీరు పోతూ ఉంటారు. అంటే కొత్తగా దేవుడు వస్తూ ఉంటాడు చాలా మందికి. అంటే మీరు అన్నట్టు పూర్వం అటోకాలు ఇటోకాలు అనుకుంటా చేతులతో ఇట్లా అనుకున్న వాళ్ళకు కూడా నిజమైన దేవతనే వస్తుంది. వాళ్ళకు నిజమైన దేవతనే, మాకు కూడా నిజమైన దేవత. ఓకే, అంటే మాలాంటి వాళ్ళకైతే భక్తులకి చూసినప్పుడు ఇద్దరిని చూసినప్పుడు మీరేమో ఆడుతూ ఉంటారు, వీళ్ళేమో ఒక్కొక్కరు ఇట్లా అంటూ ఉంటారు. అంటే వీళ్ళదేమో ఫేక్ అనుకుంటారు, మీదేమో రియల్ అనుకుంటారు. అంటే వాస్తవమా కాదు ఇది జనాలు అనుకుంటారు. అనుకునే వాళ్ళది అంటే ఏంది ఈయన శక్తి చూపిస్తుండు, వాళ్ళు ఎందుకు చూపిస్తారు? మరి మాది శక్తే కదా, మాది నటన కాదు కదా. మా లోపలికి వెళ్ళి ఒక మెరాకిల్ గల అంటే వీళ్ళకి శక్తి లేదంటారా? శక్తి ఉంది, దేవత రాలేదంటారా? ఉందో లేదో అది వాళ్ళ పర్సనల్. అది వాళ్ళు ఆనాటి నుంచి అట్లా ఆడినోళ్ళు కాబట్టి వాళ్ళు పక్కకు ఎవరు ఎన్ని గంతులు వేసినప్పటికీ వాళ్ళు అట్లనే పోతారు. ఆ చెప్పే విధానంలో అంటే నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి వచ్చే దేవుడే మీకు వచ్చే దేవుడే, అంటే డిఫరెన్స్ ఎందుకు? వచ్చే దేవతలలో కూడా మా అమ్మమ్మ అలాగే ఆడేది, నాలా కాదు. ఓకే, పూర్వం వాళ్ళందరూ అలాగే ఆడినరు. అది వాళ్ళకు వచ్చో రాకనో ఇట్లా చెయ్యొచ్చు చేయొద్దనో ఎట్లనో వాళ్ళు అదే రకంగా పోయేవాళ్ళు. ఇప్పుడు అమ్మవారికి ఎన్ని రకాల ఆనందం చేస్తుంటే మన మీదకి వచ్చే అమ్మవారు కూడా నటరాజ స్వరూపముగా ఒక్కొక్క అమ్మవారు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరి మీద కాళికమ్మ వస్తుంది, కాళికమ్మ అయిన ఆమెనే, నల్ల పోచమ్మ అయిన ఆమెనే, ఎల్లమ్మ ఆమెనే, ముత్యాలమ్మ ఆమెనే, పోషమ్మ ఆమెనే, అన్ని రకాల దేవత కూడా ఒక అమ్మవారే. ఏంటంటే ఒక్కొక్క దుష్ట రాక్షసులను చంపడానికి వేరే వేరే అవతారాలు ఎత్తింది. ఒక్కొక్క మనిషి మీదకి ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క రకమైన మెరాకిల్స్ ఒక్కొక్క పవర్ చూపిస్తుంది. నాలకి ఆమె ఆడాలని లేదు, ఆమెలాగా నేను ఆడాలని రూల్ ఎక్కడ లేదు. రాజ్యాంగంలో రాసింది కాదు ఇది. రాజ్యాంగంలో మనుషులు ఎలా బతకాలి, ఎప్పుడు ఎట్లుండాలి, ఏం చదువుకోవాలి, ఏం ఉద్యోగాలు రావాలి, అదంతవరకు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిర్రు, అయిపోయింది. ఇక్కడ అమ్మవారు ఎవరికి ఏ రకంగా పవర్ ఇచ్చిందో ఆ రకంగా చూపించుకోండి అని చెప్పింది. కాబట్టి ఆ రకంగా మా ఒంటి మీదకి వచ్చిన అమ్మవారు నేను ఇట్లనే ఈ రకంగానే ఉంటా అన్నది మరి ఆ రకంగానే ఇప్పుడైతే కొనసాగుతుంది. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టలే, వాళ్ళదేం దేవత కాదనలే, నీదేం సత్యంగల దేవత అని మమ్మల్ని కూడా ఏమనలే. కానీ ఏంటంటే కొద్దిగా ఎక్కువ పవర్ అనేది కొద్దిగా చూపించడం అంటే సత్యముతోని. ఎందుకంటే మేము భక్తి పరవశంలో ఎక్కువ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా ఎట్లా చేసారు, పూర్వం వాళ్ళు ఒక దీపం పెట్టి పరమాన్నం పెట్టి దండం పెట్టుకునే వాళ్ళు. ఈ కొద్ది కాలంలో జపాలు ఎక్కువైపోయినాయి, తపాలు, జపము తపము, ఆచార పూజలు పునస్కారాలు ఎక్కువైపోయినాయి. పొద్దుగాల 4:30-5 గంటలకు లేచి ఆకిలు ఉక్కొని ముగ్గులు పెట్టుకొని శుద్ధి చేసుకొని 1 గంట సేపు 1 అవర్ మేము జపంలో కూర్చుంటాం. ఇవన్నీ కొంతమంది చెయ్యరు. ఇక వాళ్ళు చెయ్యని వాళ్ళకి మమ్మల్ని కంపేర్ చేస్తే నేనేం చేయలేను. ఇప్పుడు ఇంకా కొన్ని శక్తులు కావాలి, ఇంకా కూడా ప్రజలోకానికి మనం సేవ చేయాలి, ఇంకా కూడా మనం వీలైనంత వరకు సమాజాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. రోగము అని వచ్చిన వాళ్ళందరూ రోగాలు పంపించాలి, ఇంకే పవర్ అంటే ఎట్లా వస్తుంది అని తెలుసుకొని కూడా ఆ మార్గాన్ని తెలుసుకొని కూడా మేము అస్సాం కామాఖ్యమ్మ శక్తిపీఠంకి కూడా పోయి అక్కడ కూడా బోనం చేసి దాని గురించి కూడా నేను అడుగుతా. దానికి ముందు ఒక క్వశ్చన్ చెప్తున్నా. అక్కడ కూడా జపాలు చేసుకొని ఒక పవర్ అనేది తెచ్చుకుంటున్నాం. ఎవరికి అంటే వాళ్ళు రోగం వచ్చిన వాళ్ళు, నొప్పి వచ్చిన వాళ్ళు, పానం ఖరాబ్ ఉన్న వాళ్ళు వస్తే బొట్టు పెడితే తక్కువ అయ్యే విధంగా, వాళ్ళు సుఖంగా బతికే విధంగా, వాళ్ళు సంతోషంగా బతికే విధంగా ఉన్నది. ఒకటి మా ఆట అని అప్పటి నుంచి ఆట దాని మీద అన్నారు కదా, ఆ ఆట వల్ల ఎవ్వరికి నష్టం లేదు, రవ్వ గింజంత నష్టం ఈ సమాజానికి లేదు, ఈ ప్రజలు ఆడుతున్నందుకు నష్టం అనట్లే నేను. అంటే వాళ్ళకు మీకు కంపేర్ చేస్తే వాళ్ళకి శక్తి లేదు, మీకు శక్తి ఉందన్నట్టు చాలా మంది అనుకుంటారు జనాలు. మీరు అనుకుంటుర్రు, అది సమాజం అనుకోవడంలో తప్పు మాది కాదు. మేమందరం ఐకమత్యం. నేను ఒకటి రాకేష్ బోనమన్నకి ఇవాళ మా అమ్మమ్మ అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఆడిందని చెప్పినాను కదా, ఆమె ఫేక్ అని చెప్తున్నానా? మరి మా అమ్మమ్మ అట్లనే ఆడింది, మా నాయనమ్మ అట్లనే ఆడింది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే పూర్వీకు వాళ్ళు ఉన్నారో అట్లనే ఆడుతున్నారు. వాళ్ళేం ఫేక్ కాదు, మేమే ఎక్కువ తక్కువ ఆడిన వాళ్ళు మేమే ఫేక్. జనాలను ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారా, లేకుంటే మీ దగ్గర చేస్తున్నారా? శక్తి ఉన్నది. అమ్మవారును ఆనందపరచడానికి బోనం ఎత్తుకొని ఎవరినో మెప్పిస్తే ఏ అవార్డులో రికార్డులో మాకేమి ఇయ్యరు. మీరు మమ్మల్ని 1000 మంది చూస్తే ఆ 1000 మందిలో బోనం నచ్చింది, మీ ఆట నచ్చిందని ఎవడన్నా ఒక 500 1000 రూపాయలు ఏమైనా పైసలు తెచ్చి ఇస్తారా అనుకుంటున్నావా? బహుమతిగా ఏమైనా అవార్డులు ఇస్తారా? అవార్డులు రికార్డులు ఇవ్వరు. మేము అమ్మవారి దృష్టి మీద పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఆ తల్లి జగన్మాతతోని లీలమయ్యి ఎవరిని చూడకుండా ఆమె తన్మత్వమై లీలమై మేము అలా వెళ్తూనే ఉంటాం. ఆ డోళ్ళు ఎలా ఎలా మోగుతుంటాయో, ఎలా ఎలా
దరువులు కొడతారు, ఆ దరువుల తగ్గట్టు పాదములు పడుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాం. అట్లా అన్నమాట అమ్మవారికి ఆ రకంగా బోనం సమర్పణ చేస్తాం. ఓకే, అంటే ఇంతమంది శివశక్తులు ఉండంగా రాకేష్ బోనం అన్నకే సెక్రటరియేట్లో 2 సార్లు బోనాలు చేసారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసారు, దాని తర్వాత ఢిల్లీలో చేసారు, దాని తర్వాత కామాఖ్య మీరు వెళ్ళిరా లేకుంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళిరా మనకు తెలియదు, గవర్నర్ ఉన్నప్పుడు గవర్నర్ దగ్గర చేసారు. అంటే స్పెషల్గా మీకే ఎందుకు ఇస్తున్నారు అంటే రాకేష్ బోనం అన్న వాటర్లో దిగి డ్యాన్స్ ఆడతాడు, గుట్టలు ఎక్కుతాడు, పెట్రోల్ తోటి ఇట్లా రౌండ్గా వేసేసి అదంతా చేస్తాడు, జనాలను ఇంప్రెస్ చేస్తాడు. అంటే నేను పిలుస్తే జనాలందరూ అంటే ఆశ్చర్యపోయి అందరూ ఇంప్రెస్ అయ్యి చూస్తారు అన్నందుకు మిమ్మల్ని పిలుస్తారంటారా లేకుంటే ఎందుకంటారు? ఇవే పెట్రోల్ ఆటలు అసెంబ్లీలో నడవది, ఇవే పెట్రోల్ ఆటలు నీళ్ళలో దిగడము సెక్రటరియట్లో నడవది, ఇదే పెట్రోల్ ఆటలు ఢిల్లీలో నడవది, ఇదే పెట్రోల్ నీళ్ళలో దిగేది గవర్నర్కి నడవది. వాళ్ళకు నచ్చవు కూడా, అంటే వాళ్ళు దీన్ని చూస్తారో చూడరో తెలియదు కానీ అవన్నీ చూసే కదా మిమ్మల్ని పిలిచింది ఇవన్నీ చేసినందుకు. సో మీరు తప్ప ఎవ్వరు చేయరు, వాటర్లో దిగడం కానీ చేస్తారా? ఎవరన్నా మీరే చేస్తారు కదా. వాటర్లో దిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయడం అనేది తప్ప. జస్ట్ నేను అడుగుతున్నా అంటే అందరిలో మీరు డిఫరెంట్ ఉండాలి, డిఫరెంట్ గా చెయ్యాలి. గంగమ్మ పూజ చెయ్యొద్దు, నీళ్ళలకు దిగొద్దు, గంగ పూజ చెయ్యొద్దు అంటే ఇక మీద మేము బంద్ పెట్టుకుంటాం, అది తప్ప అని మీకు అనిపిస్తుందా? జస్ట్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, అంటే ఇట్లా చేసిరు కాబట్టి మిమ్మల్ని పిలిచిరా అంటే అందరిలో మీరు డిఫరెన్స్ ఉన్నారు కదా అని అడుగుతున్నా. డిఫరెంట్ అనేది నా ఒక అమ్మవారు ఆ రకంగా మనకు ఊహలో ఉట్టించింది. అలా ఆమె గంగమ్మ అంటే స్వయాన పినతల్లి, రేణుకా ఎల్లమ్మకు పినతల్లి అంటే శివంకరునికి 2 భార్యలు కాబట్టి, గంగమ్మ ముద్దుల బిడ్డ కాబట్టి గంగమ్మకు కూడా పిల్లలు లేరు, అక్క పిల్లల్ని సంతి పిల్లల్ని నా పిల్లలుగాని భావించింది కాబట్టి గంగ లేనిది గడియలేదు, గంగమ్మ లేకుంటే ఒక నిమిషం కూడా భూ ప్రపంచం లేదు. అలాంటి గంగ లోపలికి నేను దిగినప్పుడు ఇతరులందరికీ తప్పు కొడుతున్నప్పుడు ఏమంటారంటే మా తోటి గణాదులు కానీ మిగతా వాళ్ళు అందరూ బాత్రూమ్ పోయిన నీళ్లు, అందరూ లెట్రిన్ పోయిన నీళ్లు, అలా అందరూ కూడా గంగ లోపల అవన్నీ కూడా ఇళ్లలో డ్రైనేజ్ నీళ్లు, ఖైరతాబాద్ నీళ్లు, గలీజ్ నీళ్లు, గలీజ్ నీళ్ళకి ఎట్లా దిగుతావు, ఎలా దిగినవు అంటే గలీజ్ నీళ్ళు అనేది ఆ గలీజ్ చేసింది మనుషులు, గలీజ్ అనిపించేది మనకి. గంగ లేని గడియలేనప్పుడు ఏ తల్లికైనా పిల్లలకు తల్లి గలీజ్ అనిపించేది, తల్లికి పిల్ల గలీజ్ అనిపించేది. తల్లికి పిల్ల గలీజ్ కొడుతుందా? పిల్లకు తల్లి గలీజ్ కొడుతుందా? కొట్టదు కదా. అలాగనే అదే ఉద్దేశంతో అమ్మవారు పోతూ ఉంది. మరి నేను దిగే వరకు ఇంత కాంట్రవర్సీ చేస్తారే మీరు, గలీజ్ నీళ్ళు, ఉచ్చ నీళ్ళు, అవి పైకన్న నీళ్ళు అని ఇన్ని వినండి. ఎవరైనా సరే అడిగే వాళ్ళు కానీ మిగతా శివగణాథులు కానీ కొంతమంది మరి అప్పుడు గలీజ్ కొట్టిన నీళ్లు ఖైరతాబాద్ వినాయకుండ్లను అంటే నేను అడిగిన క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగారు మిమ్మల్ని. ప్రజలకు మా శివగణాథులు అవన్నీ కాంట్రవర్సీ ఎప్పటి నుంచో చేస్తారు ఇదంతా. అయితే ఇంకోటి నీళ్ళల్లో దిగుతాడు కాబట్టి గంగమ్మ తల్లి నచ్చలేదు రాకేష్ బోనంని కాబట్టి బిడ్డను చంపేసింది. గంగమ్మ ఆయన బిడ్డను హౌజులో పడేసుకున్నది, చంపేసింది. అంటే మరి ఎక్కడెక్కడనో నదులల్లా అంటే వాళ్ళందరూ బోనాలు ఎత్తుకుంటే ఇక్కడ విహార యాత్రలల్లో పోయి పాపికొండలల్లా, శ్రీశైలం డ్యాముల, సముద్రముల, అక్కడ ఇక్కడ ఇండ్లల్లో కూడా టబ్బులల్లా, బకెట్లల్లా, హౌజులల్లా పడి చచ్చిపోతుంటారు కదా. చాలా వరకు రోజుకు ఒక 5-10 పీనుగలు వెళ్తూనే ఉంటాయి వాటర్లో పడి. అంటే వాళ్ళందరూ ఇళ్లలో బోనాలు ఎత్తుకొని వాళ్ళ అమ్మలో, అయ్యలో, భార్యలో, పిల్లలో నీళ్ళలో దిగుతున్నందుకు అట్లా వాళ్ళ ఇళ్ళలో పీనుగలు వెళ్తున్నాయా? కాబట్టి నేను అడిగేది ఏంటంటే అది అమ్మవారు గంగా భవాని. గంగ లేని శివుని అభిషేకం లేదు, గంగమ్మ లేని గడియ లేదు. ఈ భూమి కూడా చారణ వంతు భూమి అయితే బారణ వంతు గంగ ఉన్నది. ఒక్కసారి చిట్క కొడితే ఈ చారణ వంతు భూమి కూడా నాశనం అయిపోతుంది. అంత పెద్దది గంగమ్మ తల్లి. ఆ గంగకు పసుపు కుంకుమ వేసి సకాలంలో వర్షాలు రాని, రైతు బిడ్డలు మంచిగా ఉండని, ఆయుర ఆరోగ్యాలతో నుండని, ప్రతి ఒక్కరు నీటి దార నాలుక మీద ఏంది, ఏ మనిషి మూగ జీవాలు కూడా లేవు. ఇవన్నీ మంచిగా ఉండాలమ్మా అని. అదే తల్లికి ఆగ్రహం వస్తే, అదే తల్లికి ఉగ్రం వస్తే ఆ నీళ్ళల్లో పాములు ఉంటాయి వచ్చి కాటేసి చంపేయమ్మ, అదే నీళ్ళల్లో ముసళ్ళు ఉంటాయి వచ్చి నా కాలు పట్టి కొరకమ్మ, నన్ను గుంజుకప్పు అమ్మ లోపలికి. అదే దాంట్లో పెద్ద పెద్ద అవి కూడా ఉంటాయి, తాంబేలో కూడా దంతాలు ఉంటాయి. మా ఇంట్లో ఉన్నాయి, అప్పుడప్పుడు గొరుకుతుంటాయి మనం పట్టుకుంటే. అవి పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి, గీక్తాయి కూడా ఇంట్లో. నా దగ్గర 5-6
ఉన్నాయి తాంబేలు నక్షత్ర అవి ఉన్నాయి. మరి అలాగే పెద్ద పెద్ద తాంబేలు ఉన్నప్పుడు వచ్చి రక్కమ్మ నా కాలుని రక్కేసి నన్ను రక్కేసి గుంజుకపో మరి నన్ను చంపు. ఇది అమ్మవారు ఎవరిని చంపది, ఆమెకి ఇంకా ఆనందమై తన్మతమవుతున్నది అమ్మవారు. కానీ ప్రజలోకానికి కడుపుల కుట్టు కువారకం ఉండి ఓర్వజాలక మరి అల్ల వినాయకుడిని ఎందుకు వేస్తుండ్రు, దుర్గమ్మలు ఎందుకు వేస్తుండ్రు, అవే ఉచ్చనీళ్ళల్లో బతుకమ్మని ఎందుకు వేస్తుండ్రు అన్నోళ్ళు కనీసం ప్రజలోకం తెలియకుండా నన్ను ఉచ్చనీళ్ళకు దిగుతావు అని అన్నోళ్ళ కన్నా అవి గలీజు నీళ్ళని తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఖండించి ఆపేయాలి కూడా ధర్నా చేసి. ఆడ ధర్నా చేసి ఇవి గలీజు నీళ్ళు ఇలా వినాయకుడిని వేయొద్దు, దుర్గామాతను వేయొద్దు, బతుకమ్మ వేయొద్దు, గౌరమ్మని వేయొద్దు, మొదలు వినాయకుని దగ్గర 11 రోజులు చేసిన కలుషారాధన పూజలో ఉన్న గంగా జలాన్ని తెచ్చి ముందు ఇందులో పోస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారని నేను క్వశ్చన్ అడిగినందుకు ఇవన్నీ చేసేటి తప్ప ఇవన్నీ ఆపు అని చెప్పేసి నాకు చెప్తున్నారా మీరు? అవును, మరి ఇప్పుడు నన్ను తప్పు అన్నప్పుడు అవన్నీ తప్పే కదా, దేవుడిని ఎట్లా ఉచ్చ నీళ్ళలో వేస్తారు చెప్పండి. మరి నువ్వు కూడా అడిగినోడు నువ్వు కూడా ఖండించాలా. ఈ మీడియా సోషల్ మీడియా త్రూ గానన్నా నువ్వు కూడా నీ వంతు ప్రచారంగా. అప్పుడు సీఎంలో వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారు, ఇందిరా పార్కు కూడా కొట్టేస్తాం, ఇందిరా పార్కులో పెద్ద బాయి చేస్తాము, ఒక ఖైరతాబాద్ వినాయకుడు వాడేంత బాయి చేస్తాము, మరి అక్కడనే తరలిస్తాము, ఇక్కడ వెయ్యము, అక్కడ అన్ని వినాయకుళ్ళు దుర్గామాతలు అక్కడ తరలించి మంచి ఫ్రెష్ వాటర్లో వేపించి ఇవన్నీ వాళ్ళు కూడా గలీజు. అందరు తప్పు చేయరు, కొంతమంది తప్పులు చేస్తారు. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర చెరువులు వేస్తాం, లేకుంటే మల్కం చెరువులు వేస్తాం, ఇక్కడ దర్గా దగ్గర ఏ చెరువు కూడా తాగే నీళ్ళలాగా లేవు. నువ్వు ఎక్కడ పోయినా ఏ ఒడ్డుకైనా ఇదో పోయేదే, ఆ నీళ్ళల్లో ఏదో అంతో ఇంతో గలీజు నీళ్లు కలిపే ఉంటారు. నువ్వు ఎక్కడన్నా పోయి నువ్వు ఏ చెరువులు వేస్తావు ఆ చెరువులో ఒక మీరు చెరువులలో వేస్తున్నందుకు నువ్వు చెంబడు నీళ్లు దాగి చూపిస్తే నా నెత్తుకూరులు కోసి నీ చేతిలో పెడతాను నేను. ఓకే, నా నెత్తుల కూరలు. ఎందుకంటే నువ్వు అంటున్నావు నేను అవి గలీజు నీళ్ళు అంటే మేము మంచి నీళ్ళల్లో వేస్తామంటున్నావు. ఏ చెరువులకు పోయినా నువ్వు ఎంత బ్రహ్మాండమైన చెరువు అయినా ఇండ్లల్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అందులోకి మిక్స్ చేసేసారు ప్రతి దగ్గర. సరూనగర్ ఎంత అద్భుతం ఉండే, నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి చెరువు, అది కూడా తాగే నీళ్ళలాగా ఉండే. ఇప్పుడు పోయి చూసుకోకపోండి ముక్కు మూసుకుంటారు అక్కడ. కానీ నేను ఎప్పుడు కూడా గంగల్ని చూసి నేను ముక్కు మూసుకోలేదు. మీరు ఆ నీళ్ళలకు దిగమంటే కూడా దిగడం కాదు కదా, అసహించుకుంటారు. అసహించుకునే గంగను నేను మా అమ్మాయి మా గంగమ్మ తల్లి అని ఆనందంగాకి వెళ్తే అసలు ట్యాంక్ బండ్లకు దిగినప్పుడు ఆ అడుగులో ఎన్ని సీకులు ఉంటాయో ఎన్ని బీర్ సీసాలు ఉంటాయో అవన్నీ మీరు బయట ఒడ్డుకున్నోళ్ళు మీరు చూడరు. ఇంతకుముందుకు మీరు మాట్లాడడం జరిగింది అంటే మేము ఇప్పుడు ఎక్కడన్నా దేవుని లగ్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో మొత్తం అయిపోయిన తర్వాత పటం గీసిన తర్వాత పటంలా శివశక్తులు అందరూ శిగం ఒకడం జరుగుతుంది. సో అప్పుడు అందరికీ ఒగ్గుకు సంబంధించిన వాళ్ళు ఇట్లా కొడుతూ ఉంటారు పసుపుతో బండారుతోటి కొట్టేసి మీ గురువు ఎవరు ఏంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మీ గురువు ఎవరు అని చెప్పేసి అడిగిన ఇంతకుముందు. సో మీ అమ్మనా మీ అమ్మ అని చెప్పారు, నానమ్మ పనసమారమ్మ. ఓకే, అంటే గురువులో అంటే వాళ్ళే ఉంటారు లేకుంటే వేరే వాళ్ళు ఉంటారు? నా జీవితంలో మొదటి గురువు దేవుడు, ఆయననే శివుడు. ఎందుకంటే నా ప్రాణదాత, నాకు ఫస్ట్ ప్రాణం పోసింది ఆయనే. అడుపుల బీజం వేసి పోస్తాడు ఆయనే. కానీ జన్మనిచ్చింది మా పనసకలమ్మ. కానీ చావు బతుకులు అంచుల వరకు పోయి మళ్ళీ తిరిగి బతికింది మాత్రం చెరువుగట్టే. కాబట్టి నా రెండో ప్రాణం ఇచ్చింది చెరుగట్టు శివుడే, నన్ను మళ్ళీ బతికించిండు. కాబట్టి నాకు అన్నిటికీ గురువు చెరుగట్టు రామలింగేశ్వర స్వామి. కానీ మానవులలో దేవుడు గురువు అంటే నీకు వచ్చి మంచి బోధన చెడు బోధన మంచి చెడ్డ చెప్పిండు ఆయన స్వయాన్ని వచ్చి నీకు విద్య వస్తుండా అంటారు. కాబట్టి అన్నారా గురు అంటారు. ఓకే, మరి ఇప్పుడు మీరు అది తొక్కేటప్పుడు అందుకే మా నాన్నమ్మ నా గురువు ఉంది కదా నాకు. మా నాన్నమ్మ లింగంకాయ కట్టింది, మా నాన్నమ్మ నా గురువు. నేను ఎవరు బయటి వాళ్ళని చేసుకోలేదు. ఒగ్గు పూజారులు కూడా మాకున్నారు, ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. వాళ్ళతో పండుగలు చేపిస్తుంటా. పటంలో మాత్రం సలి ముద్దర్లా ఉడుకు ముద్దర్లా అని అడుగుతారు. ఉడుకు ముద్దర్లు అంటే 6 సీకులు కాల్చి వాతలు పెడతారు. సలి ముద్దర్లు అంటే పలకతోని పసుపుతోని గురువుల పేరు చెప్పినాక ముద్రదారు ఎవరు అంటారు. ముద్రదారు అంటే ఒగ్గు అయిన పేరు చెప్పాలి మేము. గురువు ఎవరు అంటే గురువు పేరు చెప్పాలి. గురు పేరు కూడా చెప్పాలి. ఉన్నారా మరి? అంటే వాళ్ళు బతుకుంటారా చనిపోయినారు కానీ గురువులు ఉన్నారు కదా. మీరు పేర్లు చెప్పారా ఎప్పుడన్నా? పనసమారమ్మ మా గురువు, నాయనమ్మ గురువు పేరు శంకరయ్య. ఆయన పేరు నాకు తెలియదు. ఓకే, అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే సల్లది వేడిది సలిముద్దర్లో వేడి ముద్దర్లో అని చెప్పేసి. అంటే ఈ వేడి ముద్దర్లు అన్నప్పుడు సీకులతో కాల్చి ఇట్లా వాతలు పెడతారు. ఇక్కడ ఎవరికైనా పెట్టిరా? ఎవరికైనా పెడతారు. మీకు పెట్టిరా? మాకు సలిముద్దర్లు కదా. మరి వేడి ముద్దర్లు అంటే ఉడుకు ముద్దర్లు వాళ్ళకు వంశపారంగా ఉంటాయి. అవి కంపల్సరీ
సన్నగానో ఇంకంటే ఎక్కువ కాలవడమా లేకపోతే ఇట్లా సురుకులు అంటియడమో తెలియదు కానీ అట్లా పెడతాయి. అయితే అప్పుడు సీకులు పెట్టేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది అగరబత్తీలు ఉంటాయి కదా, అవి కాల్చి ఇట్లా ఏదో అట్లా అంటిస్తారు ఇక్కడ సురుకు పెట్టినట్టుగా. ఓకే. ఎప్పుడన్నా మీకు దేవత కనిపించడం జరిగిందా కళలో కానీ డైరెక్ట్ కానీ ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఏదైనా చెప్పడం కానీ? అంటే నా గత జీవితంలో ఈ నేను ఉండేది 37 సంవత్సరాలు, ఇప్పుడు 38 పడుతున్నాయి. ఇన్ని ఏళ్ళల్లో ఒక 30 ఏళ్ళు ఇంకా నాకు దేవుడు వచ్చి, ఈ 30 ఏళ్ళల్లో మా టెంపుల్ మీద ఒక కాష్టంలో బూడిది, ఒక 2-3 చిన్న చిన్న బోన్స్ ఉన్నది, ఒక కవర్లో కట్టి వేస్తే నేను ప్రతిరోజు పొద్దుమాపు నీళ్ళు వస్తుంది. చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లని, బిల్వ చెట్లని, రాగి చెట్టు, చిన్న చిన్నగా ఎందుకు కాదు వేప చెట్టు అని అన్ని గుడి మీద ఉన్నాయి, అన్ని దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఉసిరి చెట్టు కింద లక్ష్మీదేవి ఉంది, బిల్వదళం కింద లింగం ఉంది. అట్లా అంటే ఏ దేవుంది చెట్టు అట్లా, ఆంజనేయ స్వామి తమలపాకు చెట్లలో ఉన్నాడు, అట్లా ఏ దేవుంది ఆ దేవుంది అట్లా నేను పెట్టుకున్నా. మరి అట్లా నాకు ఎక్కువ పవరా ఎట్లనో తెలియదు కానీ నేను రోజు పొద్దుగాల పొద్దుమికి పోసి ఒక 10-15 నిమిషాలు కూర్చొని వస్తాను నేను మా గుడి మీద. 7 అడుగులు ఎల్లమ్మ టెంపుల్ మాది, 7 అడుగులు ఉంది అమ్మవారు అలా. అయితే అట్లా మరి ఆ చెట్లల్లో ఉండడం వలన జెరసే కూర్చోవడం వలన ప్రశాంతత ఉంటుంది, కొద్దిగా జపం కూడా చేసుకుంటుంటాం అప్పుడు గుట్ట. ఎందుకంటే టెంపుల్ పైన 7 అడుగులు ఎల్లమ్మ టెంపుల్ లోపల ఉంటే టెంపుల్ పైన కూడా 3 ఫీట్లన్నర ఒక విగ్రహం ఉంది. అట్లా అమ్మవారు ఉన్నందుకు గుడి శిఖరం కూడా ఉంది కాబట్టి అక్కడ ఉండడం అలవాటు నాకు. ఓకే. ఒక్క 10 నిమిషాలన్నీ ఉంటాను నేను. అయితే అట్లా ఉంటా కాబట్టి ఏదో పైన ఊపుతా కూడా, ఎందుకంటే చెట్లు పెట్టిన తర్వాత కూడా కొద్ది జాగ ఉంది, ఆ జాగాలో కొద్దిగా ఊకడము, తర్వాత తూడవడము, పైన శిఖరం ఉంది కాబట్టి శిఖరం మీద కూడా కొన్ని నీళ్ళు వేయడం, పసుపు కుంకుమ వేయడము, ముగ్గులు ఒక 2-3 ముగ్గులు వేయడము అలవాటు టెంపుల్ పైన కూడా, ఎందుకంటే అమ్మ తల మీద కాబట్టి. అట్లా ఇంకెందుకంటే అప్పుడప్పుడు ఏమైనా పిల్లులు గిల్లులు ఉంటే కూడా ఏమన్నా మూత్రం విసర్జన చేస్తే కాబట్టి కొద్దిగా శుద్ధి చేసుకుంటే బాగుంటుందని చేసుకుంటా. అట్లనే ఈ బూడిది కవర్ దొరికింది, అందులో బూడిది ఉంది, బోన్స్ ఉన్నాయి. అవి ఏ కట్టెల పోయిదో అనుకున్నాం, ఎందుకంటే మా ఇంటి సరౌండింగ్లో ముస్లిం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేసావు. కానీ అది ఖచ్చితంగా బోన్స్ అంటే మనిషివే, మనిషి బొక్కల, మనిషి చిన్న బొక్కలు 2-3 ఉన్నాయి. తర్వాత కొద్ది బూడిది ఉంది. స్మెల్ చూసిన నేను, చూస్తే మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే అరన్స్పేట మా పక్కకే. అరన్స్పేట అంటే మరి బొందలగడ్డ పిజిఆర్ జనార్దన్ గారు కానీ మిగతా కోటికి యువతల మన అంబర్పేట దగ్గర చెదరగట్టి యువతలు ఉన్న బొందలగడ్డ మహా పెద్ద, అది మాకు శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటిక కాడికి మనం వస్తూ పోతుండగా మొత్తం పొగ, మొత్తం మనుషులు కాలిపోయింది, రోడ్కే వస్తుంది. ఆ స్మెల్ అప్పుడు పీడ్చుకోగా మనకు తెలుసు, ఇప్పుడు పోతుంటే కూడా ఉంటుంది పొగ. అది చూస్తే మొత్తం మనిషిదే, తర్వాత బోన్స్ ఏమవుతుంది మరి ఇక్కడ పారే పిల్లలు ఉన్నోళ్ళము, మరి ఏం చేయనీకి ఇట్లా తెచ్చిండ్రు, మరి ఏం కథ, ఎవరి నాశనానికి ఇది, నేను నన్ను చంపితే మరి మా ఇల్లు ఆగమవుతుంది, మా ఇంట్లో వాళ్ళు ఎట్లా బతుకుతారు నేను చచ్చిపోతే, మరి నేను చచ్చిపోనీకే చేసిర్రా, మరి ఏం కథ, ఎన్నో పుల్లలు పెడతానే ఉంటారు నాకు, ఎన్నో మంత్రాల దెబ్బలు తలుగుతూనే ఉంటాయి నాకు, ఆయన అన్నిటినీ ఎదుర్కొంటా ముందుకు వస్తూనే ఉంటా నేను అని అన్ని రకాల భయపడితే చల్లని చెమటలు, బుగులు గాబర చల్లని చెమటలు, బిమ్మిర్లు అన్నీ వచ్చినాయి. పడిపోయినాయి. ఇంకా పడిపోయినాక ఒక 7 మంది అమ్మవారు లాగా వచ్చి కాళ్ళు చేతులు తీసుకొని తల తీసి ఒళ్ళే పెట్టుకొని, మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు ఇట్లా దిగులు చెందుతున్నావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని స్పష్టంగా చూసినట్టు కూడా, అంటే మన కిరీటాలు, సొమ్ములు, సంబంధాలు అట్లా అమ్మవార్లు అట్లా ఉండరంట అసలు. యాక్చువల్గా రాగి భూషణాల రంభ పార్వతి అంటారు అమ్మవారిని. శివుని భార్య అయినటువంటి పార్వతీదేవిని రాగి భూషణాల రంభ పార్వతమ్మ అంటే అన్ని రాగి భూషణాలు ఉంటాయి, ఇట్లా గోల్డ్ కిరీటాలు అట్లుంటాయి అంట అమ్మవారు. అంటే రాగితో నగలు ఉంటాయి. అది రాగి చల్వ ఆయుష్ని పెంచుతుంది, గోల్డ్ ఆయుష్ను తీసేస్తుంది, ఆయుష్ను తగ్గిస్తుంది. కానీ రాగి చాలా మంచిది. అందుకే బాడీ మీద ఒకప్పుడు శని నివారణ గురించి, పెయిలో తాకత్ రావడానికి కూడా రాగి ధరించేవాళ్ళు చాలా వరకు. అందుకే శివుడి సిగం వచ్చేటోళ్ళు కూడా రాగి బేడి వేసుకుంటారు, ఎండి బేడి కాదు శివుడి, రాగి కడియము రాగి బేడి. ఆయన రాగి గరుడ స్తంభాలు ఉంటుండే, ఇప్పుడు వేరేగా చేస్తున్నారు. కానీ శివుని గుడిలో ఏదన్నా ఐటమ్స్ తీర్థం పోసేది, ఏదన్నా శతగోపురము, ఏదన్నా గరుడ స్తంభం ఉన్న రాగివే ఉంటుండే, ఎందుకంటే శివుని కూడా రాగి ఇష్టం, ఆయన రాగి పల్లె జడలు అయినాయి అట్లా. కాబట్టి ఆ రకంగా అమ్మవార్లు వచ్చిండ్రు, ఏదో చెప్పిండ్రు, చేసిండ్రు, పోయిండ్రు. తర్వాత ఓషిలోకి వచ్చిన తర్వాత గుడి దిగిన, అట్లా అమ్మవార్లను కూడా
కొంతమందిని చూడడం అంటే జరిగింది దర్శనం కలగడం జరిగింది. స్వప్నంలోనే. మరి ఇంత చేస్తున్నాను కదా, అంత పూర్తి కూడా దర్శనం ఇవ్వకపోతే ఎట్లా మరి మా జీవితానికి ఆ రకంగా ఇచ్చిందేమో. తర్వాత మళ్ళీ గుడి దిగినాక అది తీసుకొచ్చి ఇంట్లో కోలే, అది ఎడమ చేత పట్టినంటే అట్లనే పట్టిన బండికి మన స్కూటీకి ముంగలు. ఎందుకంటే వేరే వాళ్ళు నడపడం మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అటాక్ అయ్యేగాల, ఇది ఒక దళిద్రం అని చెప్పేసి దాన్ని ముందుకు పెట్టుకున్న. తర్వాత స్కూటీ మీద పోయినా, మాకు దగ్గరలో మురికికాలు ఉంది, మూసినది, అందులో వేసేసిన. వెనక తిరిగి చూడకుండా వచ్చి చక్కగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ దేవతలందరికీ అభిషేకాలు చేసి, పంచామృత అభిషేకాలు, మళ్ళీ పూలమాలలు, దేవుళ్ళకి ఏమేమి దండలు ఇష్టమో. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇంత విగ్రహము, శివుడు లింగాలు ఉన్నాయి, శివుని పెద్ద విగ్రహం ఉంది. అంటే ఇంట్లో మీరు పంచామృతాలతోటి మీరు అభిషేకం చేస్తారా? ఇత్తడి విగ్రహాలు ఉన్నాయి, రాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాల నుంచి తెచ్చిన ఇటుకే ఇసుకతో కట్టిన 7 అడుగుల ఎల్లమ్మ ఉన్నది. మరి వాళ్ళందరికీ అది బలమైపోతుంది నెత్తి మీద, అది వేసింది. నాకైనా దళిద్రం కావచ్చు, అమ్మకైనా కొద్ది ఇబ్బంది కావచ్చు అని చెప్పేసి కాళికాదేవి అయితే ఏం కాదు, అదే బూర్ది అమ్మ మీద పోసినా అమ్మకి అభిషేకం అయిపోతుంది, శివుని మీద పోసినా శివుని కూడా విభూది అభిషేకం అయిపోతుంది. ఎందుకంటే కాష్టాల గడ్డంలో బూర్ది పోసుకుంటాడు శంకరుడు. కానీ ఇక్కడ రేణుకాదేవి ఆమెకు పడరాదు ఈ క్రియ అని చెప్పేసి, అంటే దేవతల్ని కట్లలు లేచి నన్ను నాశనం చేయాలని మాత్రం చూసిరని ఖరాఖండిగా చెప్పగలుగుతా. కానీ అమ్మవారి కట్లల వల్లే. అంటే ఎవరు చేద్దాం అనుకున్నారు? అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటోళ్ళు మొత్తం ముస్లిమ్స్ కదా, వాళ్ళు చేద్దాం అనుకున్నారు? అక్కడ వాళ్ళు కాదు, ఓకే, మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది నన్నంటే చూస్తే ఒరవనోళ్ళు కానీ నా పాల పగోళ్ళు కానీ చేసి ఉంటారు. ఫలానా అని నేను చెప్పలేను, అది ఆ ఈశ్వరి జగన్మాతకే రక. ఇక అంతల్ని ఇక అభిషేకాలు చేసి పూలదండలు వేసి మంచిగా ఫ్రెష్గా పరమాన్నం వండి పెట్టి కొబ్బరికాయ గుమ్మడికాయలు అన్నీ కొడితే ఆడికి మనకు కూష్మాండ బలి. ఏదైతే వాళ్ళు నేను బలియో లేకపోతే నా పిల్లల బలో ఏదో బలి కావాలని వేసిరు కాబట్టి దానికి ఏ దున్నపోతులు మేకలైతే ఏం కొయ్యలేదు. గుమ్మడికాయ 1 కిలోన్నర అన్నం అమ్మవారు మంగళరాతి పోసి దీపాలు పెట్టి 5 గుమ్మడికాయలు కూష్మాండ బలి అని పెట్టేసి అవి కూడా తెల్లారి తెల్లారి ఒక నిద్ర వేసినాక తెల్లారి తీసుకపోయి గంగల పడేసిన. ఆడికి అది సమాప్తమైంది. నాకైతే ఏం లత్తగొట్టలే, మంచిగానే ఉన్నా. ఓకే, అంటే మొత్తానికైతే మీరు మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా అక్కడ ఏపీ కానీ ఢిల్లీ కానీ అస్సాం కానీ ఇవన్నీ వెళ్తూ ఉన్నారు. సో అంటే కామాఖ్య దేవత గురించి, అంటే ఇప్పుడు మీకు 38 సంవత్సరాలు అంటున్నారు, ఈ 38 సంవత్సరాలలో కామాఖ్య దేవత గురించి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే కామాఖ్య దేవత అస్సాంలో ఉంటుంది, దేవత ఇట్లా ఉంటుంది అక్కడ అని ఎప్పుడు తెలిసింది మీకు? అంటే ఇట్లనే రీల్స్లలో చూడడం వల్ల, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతుంది. అమ్మవారి వస్త్రము అని, అమ్మ వస్త్రము నెల వస్త్రం అని. అసలు నెల కావడం ఏంటి, ఎంత అమ్మ యోని అయినా రాతిశీలనే కదా, రాతిశీలలో నుంచి బ్లడ్ రావడం ఏంటి, నీటి దారాలు రావడం ఏంటి, ఎప్పుడు కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉంటుంది. ఇవన్నీ విన్నాక నాకు చూడాలనిపించింది. సరే ఇక బోనం అంటే ఆలోచన రాలే మనకు, ఎందుకంటే మనం వేరే రాష్ట్రం పోతున్నాం, వేరే దేశం పోయినట్టుగా దూరం 3000 కిలోమీటర్ల దూరం పోతున్నాం మనం. ఒక దేశంలోకి వెళ్ళి ఇంకో దేశం పోయినట్లు పోతున్నాం మనం ఫ్లైట్లో. ఇక మనమైతే ఇక అంత పూర్తి చదువుకున్న వాళ్ళం కాదు, కానీ ఇక చదువుకోకుండా ఫ్లైట్లలో మాత్రం అగ్గిపెట్టలని అవని నూనెలని బ్లేడ్లని అవన్నీ తీసుకపోనీరు, చాకులు కత్తులు కట్టాలి అవన్నీ మనకు తెలుసు. ఇంకా వేరే వాళ్ళు వేరే రకంగా కూడా చెప్పారు. పటగొలుసులని అవని ఇవని ఎక్కువ ఎండి పట్టుకపోయినా ఇంత ఎండి ఎడికెళ్ళి వచ్చిందని పట్టుకొని అడుగుతారు, ఇంత గోల్డ్ ఎడికెళ్ళి వచ్చిందని అడుగుతారు, దాని స్లిప్పులు చూపించమంటారు, ఇవన్నీ ఏమో చెప్పిర్రు. అయ్యో ఏం చేద్దాము, కొన్ని పోతాయి ఉన్నాయి, కొన్ని నిజం ఉన్నాయి. సరే తీసుకపోతే ఇవైతే తీసుకపోదాం. బోనము అవంటే ఇత్తడి బిందెలు, కత్తులు, త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ 7 కేలు తీసుకపోతాము, వద్దులే. అయినా బోనం చేయాలనే ఆలోచనే మనకు రాలే, పోయి చూద్దాము. అలాగా అస్సాంలో అంబుబాజీ మేళా అని చెప్పేసి జరుగుతుంటుంది. అమ్మ డేట్ అవుతుంది, అమ్మకు నెల వయసు వస్తుంది, 4 రోజులు గుడి బంద్ ఉంటుంది. అప్పుడు జపం చేసుకుంటే చాలా పవర్ వస్తుందని ఇవన్నీ వినడం వల్ల ఆ జపములో మనం కూడా పాల్గొందాము. అమ్మ పోటు మంటల మీద ఉంటుంది టెంపుల్లో, పెద్ద కీకలతో ఉంటుంది అమ్మవారు. మనం జపం చేయడం వల్లనే ఆమెకు శాంతి గొలుపుతుంది. అంటే అందులో మనం కూడా ఒక భాగస్వాములమైద్దామని ఒక 5-6 మంది బుక్ చేసుకొని పోవడం జరిగింది. పోయిన తర్వాత జపాలు చేసినాము. జపాలు చేస్తున్నాగానే మనకు అక్కడ ఓంగన ఒక బుద్ధి పుట్టింది, బోనం చేద్దాం. అక్కడ అన్నం ఎక్కదంట అమ్మవారికి. తీపి మిఠాయిలు, దున్నపోతులు, మేకలు, కబూతర్లు, పావురాలు, బాతులు, చేప ఇట్లాంటివి ఎక్కుతాయి అనమాట అమ్మవారికి పంచబలి.
అమ్మ అన్నం ఎక్కదు. కానీ అన్నం ఎక్కకుండా నేను తెలంగాణ రాష్ట్ర ప్రకారం పద్ధతి ప్రకారం నేను బోనం చేస్తా అమ్మకి. అమ్మ ఇష్టమైతే చేయించుకుంటుంది, లేకపోతే చేయనైతే చేస్తుంది. ఎందుకంటే కొన్ని ఇక్కడికి వెళ్ళి బెదిరింపులు వస్తున్నాయి నాకు. అంత దూరం పోయినావు బోనం అంట స్టేటస్లో జరైతే అస్సాంలో కామాఖ్య దగ్గర బోనం అని పెట్టినామంట. బోనం అని ఎట్లా పెడతావు, ఎట్లా చేస్తావు, అది కాన్ రాజ్యము కాన్ రాష్ట్రము అనేది కాదు, అక్కడ ఆ పద్ధతే లేదు, నువ్వు బోనం ఎట్లా చేస్తావు అని అన్నారు. అమ్మవారు అన్నప్పుడు ఏడైనా అమ్మనే, ఆమె ఏ రూపంలో ఉన్న అమ్మనే, లగ్నంగా ఉన్న అమ్మనే, ఒంటి నిండా పట్టు చీరలున్నా, పట్టు పితాంబరాలున్నా, పట్టు సొమ్ములున్నా అమ్మనే. మరి మన అమ్మ ఏడబోయిన అమ్మ అయినప్పుడు మరి అమ్మకి ఎందుకు బోనం పెట్టొద్దు? మనం అష్టాదశ శక్తి పీఠాలలో ఎవరు బోనాలు చేయలే, కానీ చేద్దాం, అమ్మలకు కూడా బోనాలు చేద్దాం. అదేందో ఈయన యోనిమాత అంటే అందరం యోనిలకెళ్ళి ఉద్భవించిన వాళ్ళమే భూమి మీద, అమ్మ గర్భములకెళ్ళి యోనిలకెళ్ళి ఉద్భవించిన వాళ్ళమే కాబట్టి అమ్మ జనస్థలమే ఈడు ఉన్నది కాబట్టి ఆనందంగా బోనం చేస్తా. వద్దంటుర్రు కదా, వద్దంటే అమ్మవారు శివుణ్ణే సిక్కు జడలు పట్టి కాళ్ళ కింద తొక్కిన భద్రకాల ఆమె. అసొంటి ఆమెకి ఇష్టం లేకపోతే దొబ్బేసుకుంటుంది, పడేసుకుంటుంది, గాలే వస్తుంది, నా కాలే జారి కింద పడతా. అట్లా చేసుకోమను అమ్మను. అమ్మకి ఇష్టం ఉంటే ఆనందంగా ఆమె గర్భగుళ్ళకి బోనాన్ని రప్పించుకోమను. మొదటి బోనం కదా అక్కడ, ఇంకోటి రెస్పాన్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ వాళ్ళది దూరం ఉరుకుతారా, దగ్గరకు వస్తారా, అసలు మనం వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరా అని ఒక విషయంలో అనుభూతి, చాలా అద్భుతమైన అనుభూతి పొందిన నేను. ఎందుకంటే ఇట్లా పసుపు చల్లంగానే అట్లా అసలు రవ్వ గింజంతా కూడా కింద, నేను ఎంత కిలో చల్లని నీకు రవ్వ గింజంతా కనిపిది, అంతా తీసేసుకొని పెట్టేసుకుంటారు వాళ్ళు. నిమ్మకాయ దొక్కంగానే అది తీసేసుకొని నాలుక మీద వెండేసుకుంటారు, లేకపోతే జ్యూస్ చేసుకొని తాగిస్తారు. ఇక్కడ తెలంగాణలో అయితే నిమ్మకాయ దొక్కంగా అమ్మ దుష్టశక్తులకు బలిపెట్టింది అమ్మవారు, అది వాడొద్దు మనం. అమ్మ కొబ్బరికాయ కొట్టింది, అమ్మ దుష్టశక్తులకే కొట్టింది అని కాళ్ళతో కూడా దాన్ని నెట్టులను చూసిన. ఆడ కాళ్ళతో కాదు, కొబ్బరికాయ కొట్టగానే మహాప్రసాదంగా తినే వాళ్ళని చూసిన, నిమ్మకాయ దొక్కితే తాగే వాళ్ళని చూసిన, బొట్టు చల్లితే బొట్టు పెట్టుకునే వాళ్ళని చూసిన. బోనం అంటే అంత దూరం ఉన్న వాళ్ళ దగ్గర కురుక్కొచ్చి అమ్మా మా 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 కాళీ మా కామాఖ్య అని వందనాలు కొట్టిన వాళ్ళని చూసిన. నేను చూసింది కాకుండా అక్కడ ఎంత మహిమ, ఏ రకంగా మన బోనానికి విలువ ఉన్నది, ఎంతమంది దగ్గరికి వస్తూ ఉన్నారు, ఎంతమంది అసలు ఆచారమే తెలియదు, తెలంగాణ పద్ధతి తెలియని వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చి ఎంత మన కల్చర్ని వాటేసుకుంటుండ్రు తెలంగాణ బోనాన్ని. ఈ సామ్రాజ్యానికి తెలంగాణ గడ్డకు కూడా ప్రపంచలోకానికి చూపించిన అక్కడ విధానాన్ని. అట్లా బోనం చేయాలని మనసులో పుట్టి 20 కిలోమీటర్ల దూరం ఒక బజార్ ఉంటుంది, మన బేగం బజార్ టైప్, కానీ 20 కిలోమీటర్స్. మాకు ఇంటికి దగ్గరలో అయితే 5 కిలోమీటర్ల బేగం బజార్, ఆడ 20 కిలోమీటర్స్ దూరం పోయి కూజలాగా ఉంటాయి, ఇట్లుండే ఆ బిందెలే వేరుంటాయి. అక్కడ స్టైల్ బిందెలు కొని అక్కడ స్టైల్గానే చేసినట్లు విగ్రహాలు పెట్టలే. ఇవి తీసుకుపోయారు అనుకుంటా నేను రెండోసారి నుంచి. మొదటిసారు బిందెలు అండ్ చాటల అమ్మవారు ఉంటుంది, అవును అవును, 4 వైపులు పైన చాటలు కింద చాటలు అట్లా పెట్టేసి చాలా అద్భుతమైన బోనం ఆమె రూపంలోనే ఆమెకు సమర్పణ చేయడం జరిగింది. అందరికీ కూడా అద్భుతంగా నచ్చింది. సో మొత్తానికైతే అంటే రాకేష్ బోనం అన్న అంటే ఏందో చూపిద్దాం అనుకున్నారు, అందరు చేయండి నేను చేయాలనుకున్నారు, మొత్తానికి అనుకున్నది సాధించారు, అంతేనా? ఎవరు చేసినా చేయకున్నా నేను ఎవరిని నష్టం చేసింది కాదు, ఎవరిని మోసం చేసింది కాదు. నా దేహాన్ని నేను కష్టపెట్టుకుంటున్నా, ఇది లోకమంతా కూడా అంటూనే ఉంటారు, ఎందుకు అంత కష్టపెట్టుకుంటావు నాయనా, నీకు భార్య పిల్లలు ఉన్నారు, 3 బిడ్డలు అందాల రాసులు, ఒక కొడుకున్నాడు, ముఖాల మీద ఎందుకు నాయనా ముఖాల సిప్పలు వంగ నడుస్తావు మా నాయనం అంటుండే. ముందుంది నాయనా ముసళ్ళ పండుగ, ఏమిట్లకేం వయసులోకి వచ్చినావు, ఏం వయసు అయిపోయిందని 7 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి ముఖాలు అరిగేదాకా నడుస్తావు నాయన, ఇంకా ముందుంది మస్తుగా, రాను సంసారం చేయాలి, భార్య పిల్లలు మస్తుగా ఉందని నా చిన్నతనం నుంచే మా నాయనమ్మ మొత్తుకునేది. కానీ ఇవాళ ఉన్న ప్రాణం రేపు పొద్దుగాలు ఉంటుందో లేదో తెలియదు. ఇవాళకి రూపం ఉంది, రేపు సూర్యుడు ఇట్లా వస్తుండ అని చెప్తాం. ఇలా వచ్చిండు చూసిండు చెప్పినాం, రేపు సూర్యుడు ఎన్ని గంటలకు వస్తాడో 1 నిమిషం అట్టిటు కాకుండా 6 అని చెప్పగలుగుతావా? ఇదేం మూలని చెప్పగలుగుతావా? ఎర్రగా వస్తాడా తెల్లగా వస్తాడని చెప్తావా? సాయంత్రం ఎన్ని గంటల దాకా ఉంటాడు, కరెక్ట్ ఎన్ని గంటలకు పోతాడని చెప్తావా? అట్లా ఏవి కూడా మనం ఇవాళకి రూపం ఉంది, రేపటికి రూపం లేదు. పెద్దలు ఇంకో మాట అంటారు, ఇవాళ ఇంట్లో రేపు మట్టిలే అంటారు. ఇవాళ ఇంట్లో ఉన్న వాళ్ళు రేపు మట్టిలు ఉంటారు. ఆల్మోస్ట్ మాకు చుట్టుప్రక్కన కూడా ఇప్పుడు 2-3 మంది చనిపోయిండ్రు. అప్పుడప్పుడే మాట్లాడిన వాళ్ళు మాట్లాడి నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇంట్లోకి పోయి మళ్ళీ నేను ఇంట్లోకి పోయి బయటకు వచ్చే వరకు చనిపోయిండు అంటే ఎంత విచిత్రమైన ముచ్చటది. హార్ట్ వచ్చింది చనిపోయిండ్రు ఆ క్షణమే. కాబట్టి నేను అనుకునేది ఒకటే, ఇవాళ నేనున్నా రేపనే నేను రాకేష్ బోనం ఉంటాడో లేడో, ఇవాళ ఏం ఆడబుద్ధి అయిందో ఏం పాడబుద్ధి అయిందో ఆడు పాడు, రేపు పొద్దుగాల చచ్చిపో, ఏం కాదు.
అది ఎవరిని మిమ్మల్ని కాదు, నాకు నేనే. ఇంకోటి ఇదే బోనం విషయంలో కూడా చెప్తున్నా, ఏ రాకేష్ గౌడని తీసేసి రాకేష్ బోనం అని పేరు పెట్టుకున్నో ఎన్నోసార్లు 3-4 గంటలు ఆడినప్పటికీ అమ్మవారి ఒక మాయ మా మీద ఉన్నప్పటికీ కూడా ఆడుతుండగా చేస్తుండగా మిగతా వాళ్ళు చూసే వాళ్ళందరూ కాలు గుంజుతో కూర్చుంటారు అరుగుల మీద. కళ్ళు గుంజుతున్న వాళ్ళు చేస్తే నిద్రపోయి కూడా లేవచ్చు, 1 గంట సేపు నిద్రపోయి కూడా లేవచ్చు. మేము ఆడుతుంటేనే ఉంటాం, ఇంకా 3 గంటలు 4 గంటలు అంటే గంట చూసిన వాళ్ళు ఇంకా 2 గంటలు నిద్రపోయి మళ్ళీ రావచ్చు కూడా మా బోనం దగ్గరికి వాళ్ళు, ఇంకా ఆడుతూనే ఉంటాం. అట్లా నిద్ర వచ్చినోడు నిద్రపోవచ్చు, తాగేటోడు తాగొచ్చు, కూర్చున్నోడు కూర్చోవచ్చు, నీళ్ళు తాగేటోళ్ళు నీళ్ళు తాగొచ్చు, మందు తాగేటోడు మందు కూడా తాగొచ్చు. కానీ మాకు అట్లా అవకాశం లేదు. అమ్మను ఒక్కసారి ఎత్తుకున్నాక దింపేది లేదు, ఇతరులకు ఇచ్చేది లేదు. ఇది మీ తెలంగాణ గడ్డ మీద ఎన్నోసార్లు బోనం ఎత్తుకుని ఉన్న నా ప్రజలోకం నా భక్తులందరికీ తెలుసు. మీరు అడుక్కోవచ్చు ఎవరినైనా కూడా ప్రజలోకాన్ని. అలాగా 4 గంటలు ఆడుతుంటే కూడా గుండెలను వస్తుంది, కడుపులను వస్తుంది, తలను వస్తుంది. కానీ అన్నీ అమ్మకే అర్పితం చేస్తాం. ఇదే సమక్షాన కోరుకుంటున్నా, ఇదే సంధ్యాలో కోరుకుంటున్నా, ఇదే బోనం ఉన్న స్థలంలో కోరుకుంటున్నా. నా ప్రాణం ఎన్నడన్న పోతే కూడా తల మీద బోనం ఉన్నప్పుడే నా ప్రాణం అర్పణమైపోవాలి అమ్మవారి పాదాలకి. అమ్మవారికి బోనములో ఉన్న నైవేద్యం ఎలా అర్పణమవుతుందో, బోనం ఎలా సమర్పణ చేస్తున్నామో, తల మీద బోనం ఉండంగానే నా ప్రాణం కూడా అమ్మవారికి నైవేద్యంగా వెళ్ళిపోవాలని ఎన్నోసార్లు V6లో కూడా చంద్రవ్వ కాడికి వెళ్ళి కూడా అంతకుముందు నుంచి కాడికి వెళ్ళి ఇప్పటి వరకు కూడా చెప్తున్నా, ఇది నిజము తథాస్తు. ఎందుకంటే శివశక్తులు ఏ రకంగా చచ్చినప్పటికీ కూడా మంత్రాలు తంత్రాల ద్వారా చేతవల ద్వారా చచ్చిండ్రనే ఒక అపనింద వస్తుంది. కాబట్టి అలా నాకు అపనిందలు వచ్చినా రాకుండా కానీ తల మీద బోనం ఇన్నేళ్ళు నేను రాకేష్ బోనం అంటే పేరు మోస్తున్నా కాబట్టి బోనం తల మీద ఉన్నప్పుడే నా జీవం అమ్మవారి పాదాలకు అర్పితం కావాలని ఈ సమక్షాన మీ మీడియా సమక్షాన మీ శివ స్టూడియో వాళ్ళ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఇంతకు ముందుకు మీరు మాట్లాడుతూ కామాఖ్య దగ్గరికి వెళ్తే ఆడ జపం చేస్తే కొన్ని శక్తులు వస్తాయి, సో ఆ శక్తుల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళకు ఒక బొట్టు పెడితే వాళ్ళకు వచ్చిన వ్యాధులు అవన్నీ పోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కామాఖ్య పోయిన తర్వాత శక్తులు వచ్చినాయా? శక్తులు వచ్చినాయా రాలేవా అది మనకు పక్కకు పెడితే, వచ్చే వాళ్ళైతే ప్రజలోకం అందరూ బాగా అవుతుంది, దిష్టి బాగొచ్చో లేకపోతే వాంతులు బాగయ్యో లేకపోతే ఏదో అనారోగ్యంతో వస్తే వచ్చిన వాళ్ళు తెల్లారే మన నాడే బాగైందని కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. అంతకుముందు కూడా చెప్పేది, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంతకుముందుకు అదే సత్యంతోనున్నా, ఇప్పుడు కూడా అదే నిష్ఠ సత్యంతోనున్నా. నేను తినకుండా బోనం ఎత్తుకుంటా, అమ్మ తిన్న తర్వాత నైవేద్యమే మేము తిని తర్వాత ఇంకేం తినాలో తింటాం. అదే సత్యం ఆనాటి నుంచి అట్లనే నడుస్తున్నా, ఈనాటికి కూడా అట్లనే నడుస్తున్నా. కాబట్టి ఎప్పుడు కూడా అట్లనే నడుస్తా, ఎప్పటికి కూడా ఆ సత్యం ఉండే ఉంటుంది. ఇంకోటి నాకు భంగం వాటిల్లకుండా, నాకు చేతవళ్ళు మంత్రాలు తంత్రాలు తొలగకుండా, అమ్మా నువ్వు రక్షగా ఉండమ్మా, నేను చచ్చిపోవాలని కోరేటోళ్ళు చాలామంది అయ్యిండ్రు, నేను నాశనం కావాలని కోరేటోళ్ళు అయ్యిండ్రు, కాబట్టి నా పతనం కావాలని కూడా కోరేటోళ్ళు చాలామంది అయ్యిండ్రు. నువ్వే అన్నావు ఇప్పటిదాకా ఎందులో చూసినా అందులో రాకేష్ బోనం కనబడుతుండే అన్నప్పుడు మరి నాకెంత ఏడుపు ఉంటుంది. అట్లా ఒక జోగిని వ్యవస్థగా జోగిని లెక్కున్నాడు చీరగట్టినప్పుడు, మళ్ళీ ఒక మగపిల్లగాని లెక్కున్నాడు, ఆయనకు భార్య పిల్లలు ఉండరు అన్నప్పుడు మరి నాకు ఎంత డిస్ట్ ఉంటుంది. నాకు అన్ని రంగాలలో నేను ఆడితేరి ఉన్నా కదా, ఏ రూపంలో చూస్తే ఆ రూపం లెక్క కనబడుతున్నా కదా నేను కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే భార్య పిల్లలు ఉన్నప్పుడు అంటే ఇట్లా వేషధారణ ఉండరు, అంటే చీర కట్టుకొని నగలేసుకొని. సో అంటే ఇట్లా వేసుకున్నప్పుడు కూడా కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. అట్లా మాట్లాడినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏమనిపిస్తుంది మీకు? భార్య లేకుండా పిల్లలు లేకుండా ఇట్లా తయారైతే మనకు మాటలు విమర్శన మాటలు వస్తాయి. మరి అవతల వ్యక్తులందరికైనా దండి మొగోడు ఆయనకు మంచి భార్య పిల్లలు ఉండరన్నాక నువ్వు గే అని ఎట్లా అంటారు, నువ్వు ఆడంగా వెదవాని ఎట్లా అంటారు. ఒకవేళ అట్లా కూడా అనాలి అంటే ఆ చీర అవతారం అయిపోయినాక కూడా నువ్వు అట్లనే రోడ్ల మీద తిరుగుతుంటే, ఎవరి బండ్ల మీద అట్లా పడితే తిరుగుతే, అదే యశధారణతో కంటిన్యూ అవుతుంటే ఇంకా తెల్లారి మరణాడికి అట్లనే చీరల మీద ఉంటే చూసి చూసి ఈడేంద్రా నాయన ఈయనకి పెండ్లాం ఉన్నది ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటాడు ఏందని అంటారు. నేను అట్లుండా కదా, ఎప్పుడైతే అమ్మవారి గర్భాలయంలో బోనం ఎక్కిస్తానో మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వెళితే బోనం తీస్తున్నాడికి వచ్చినాక వాళ్ళు మళ్ళీ బియ్యం బోనం ఎత్తుకోకముందన్నా పోసుకుంటా, బోనం అయిపోయినాకనన్నా బియ్యం పోసుకుంటా. పోసుకున్న మరు క్షణమే ఈ యశధారణ అంతా అమ్మవారికి ఒప్పజెప్పినట్టుగా తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ నా కుర్తా పైజమ్మలకు నేను వచ్చేస్తా. కాబట్టి ఇదంతా ప్రజలోకంకు తెలంగాణ గడ్డ మీద ఉన్న చాలామంది ప్రజలోకం తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు ఒక్కరు కూడా నన్ను
ఆ మాట అనడానికి ధైర్యం కూడా చేయలేదు. నాకు తెలిసి మీరు కూడా అట్లా అంటా ఇట్లా అంటా అని కూడా, ఎందుకంటే మీ మీడియా వాళ్ళకి, మీ సోషల్ మీడియా వాళ్ళకి కొద్ది ఎంతో అంతో పలానా వాళ్ళది ఎట్లా క్యారెక్టరు ఏందనేది మీకు కూడా అనుభవం ఉంటుంది. మరి నువ్వు కూడా ఎప్పుడైనా నా విషయంలో ఇట్లా అట్లా అని మనం విన్నామని నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వినలే కానీ బట్ నార్మల్గా అంటే అడుగుతున్నా. అంటే ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా, అట్లా ఏమన్నా మీకు వినిపించిందా అనేది నాకు ఇప్పటివరకైతే నాకైతే ఎవ్వరు అనలేదు, అనడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే అనడానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. భార్య పిల్లలు ఉండగా చూసుకుంటూ నేను వాళ్ళను ఏదో దాచిపెట్టేసినా, నిజంగా భార్య పిల్లలు ఉన్నాయి ఇప్పటివరకు నేను వాళ్ళ పోస్టర్ కానీ వాళ్ళ ముఖాలు రిలీజ్ చేయలేదు అన్నట్టు కాదు. ఎప్పుడు ఏ శుభ కార్యక్రమం నా భార్య నా పక్కకే ఉంటుంది. ఏంటంటే ఈ కొద్ది కాలంలో ఏడుపులు కూడా ఎక్కువ అయిపోవడం వల్ల భార్య పిల్లల్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఆ ఏడుపే ఇట్లా చూస్తే ఆడపిల్లలు ఎక్కువ ఉన్నాడు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నోనికి ఇంతమంది పిల్లలు అయ్యిండ్రు, 4 బిడ్డలు ఒక కొడుకు అయ్యిండు అని ఏడుపులు కూడా బాగా అయిపోయే మరి నా బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే నరడిష్టికి నల్లరాయి అయినా వలుగుతుంది. ఏది ఉన్నా సరే కానీ నరమానవుల కన్ను ఉండొద్దు. నరుల కన్ను ఉన్నదంటే నాశనమే. వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, అది నువ్వైనా నేనైనా సరే, ఈ నరమానవుల నరడిష్టి ఉన్నది అంటే 100 చేతవాళ్ళతో సమానం. ఇది ప్రజలోకాన్ని కూడా కరాఖండిగా చెప్తున్నా. దిష్టి ఓడగొట్టుకునే పనులే చేయాలి ఎవరైనా, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి దిష్టి నా వరకు తగిలి ఎన్ని ఆపదలు వచ్చినా నా ఒంటి మీద అమ్మవారు ఉంది కాబట్టి సమలాయించుకుంటా దాన్ని. ఆ పవర్తో, నా శక్తితో, నీళ్ళతో జపం చేసుకున్నా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ ఇంట్లో భార్య పిల్లలు ఎక్కడ పోతారు? ఏమన్నా పిల్లలు స్కూలు, భార్య ఇల్లు వరకే. కాబట్టి వాళ్ళ వరకు కూడా నేను చేసే విధానం పూజలు చేస్తుంటా, వాళ్ళకి తాయితలు కడుతుంటా, అన్ని రకాలు చూస్తుంటా. భగవంతుని కూడా, ఆ కామాఖ్యమ్మని కూడా నా భార్య పిల్లని నా వరకు మంచిగా చూడమని చెప్తున్నాను. అందుకే ఏడుపు ఎక్కువైతుందని, ఒక బిడ్డను ఓడగొట్టుకున్న కడుపు కాలిందని నేను మిగతా పిల్లల్ని కూడా, అందరికీ తెలుసు మా చెల్లె బిడ్డను నా బిడ్డ ఒకటే డిసెంబర్ 2వ తారీఖు నాడు పుట్టిండ్రు. ఇద్దరిని ఒక దగ్గర నిలబెడతాడు. ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సులు తెస్తాడు. ఇద్దరికి సేమ్ కేకులు తెచ్చి వస్తాడు. కేకులకు ఇంత ఒక సీపురు పుల్ల మందం కూడా చేంజ్ ఉండదు. సేమ్ కేకు, సేమ్ డ్రెస్సు, సేమ్ అలంకరణ, సేమ్ సొమ్ములు, సేమ్ గాజులు, సేమ్ చెప్పులు. ఇట్లా నా చెల్లె బిడ్డ నా బిడ్డ. అలాంటి పుట్టినరోజులు చూసి కూడా ఎంతమంది ఇంప్రెస్ అయ్యి మమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కొద్ది కాలంలో ఏడుపులు తుడుపుల వల్ల వద్దు కండల పండ్లల్లో బాగా అయిపోతున్నారు పిల్లలు. ముద్దుకు కూడా ఉన్నారు, అందంగా ముద్దుగా ఉన్నారు. వద్దు ఎవరికన్నా ఎట్లుంటుంది, అందరూ అమ్మల కన్ను మంచిగా ఉండాలి, అందరు అయ్యల కన్ను మంచిగా ఉండాలని లేదు. కొందరు ఉంటారు విషపాత్రులు, అది వేరే వాళ్ళు మా దాంట్లో కూడా కావచ్చు, చెప్పలేం. కాబట్టి వద్దు ఈ పిల్లల కండ్ల పండ్లని, మా భార్యని కానీ మా పిల్లల్ని నేను కండ్ల పండ్లలు ఎక్కువ వేస్తలేను. ఇక నేనైతే ప్రతిరోజు బోనం ఏడుంటే ఇక ఆడ మరి తీసేవాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, వేసేవాళ్ళు యూట్యూబ్లో వేస్తూనే ఉంటారు. కాబట్టి నన్ను మాత్రం దినాము చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు. అందరి తల్లుల ఆశీర్వచనాలు, అందరు అయ్యల ఆశీర్వచనాలు, అందరు అక్కజెల్లెళ్ళు అన్నదమ్ముల ఆశీర్వచనాలు, నా ఆశీర్వచనాలు వాళ్ళ మీద, వాళ్ళ ఆశీర్వచనాలు నా మీద ఎప్పటికీ నడిచి ఘన విజయంగా ఇప్పటిదాకా అయితే ఇట్లున్నా. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది, అంటే నా దగ్గరకు వస్తే మంచి చెడు చెప్తా అని చెప్పేసి చెప్పడం జరిగిందా? ఇప్పుడు నాకు చెప్పండి, అంటే నాకు అంటే ఏదైనా నరడిస్టి కానీ ఏమైనా ఉందా, ఏంది సంగతి? చెప్పే విధానం నీకు కావాలనుకుంటే మా పీట ఒకటి ఉన్నది, మా శివాల గద్దె అంటారు దానికి. అది ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల క్రితం అమ్మని వారిని ప్రతిష్ఠ చేస్తారో, ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు యంత్ర మంత్ర పూజ పునస్కారాలతో యజ్ఞంతో అక్కడ స్థాపితం చేసిన ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద అమ్మవారు ఉన్నప్పుడు వస్తే అన్ని చెప్పడం ఉంటుంది అన్నమాట. ఇక విద్య ఉన్నది కదా అని ఏడ కూర్చుంటే ఇప్పుడు బోనం గురించి అంటావా, మరి మంచి చెడ్డ అంట, ఈ విషయాలు మంచి విషయాలు బోనం ఎట్లా చేస్తారు ఏదని అయితే అలాగా మరి బోనం విషయాలు కానీ మిగతా ఇది ఎక్కడైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నలుగురికి తెలవాలి. ఎందుకంటే మీకు కూడా వీలవుతుందో కాదో మా ఇంటి దగ్గరికి రండి చేయండి. మీరు బోనం గురించి తెలియజేయమన్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి తెలియజేయడం జరుగుతుంది. కానీ అమ్మవారు సిగము రావాలి అన్నా, ఓవేళ 2 మాటలు చెప్పాలన్నా అది నా శివాల గద్దె అని ఉంటుంది, అమ్మవారి స్థానం ఉంటుంది, అక్కడికి వస్తే అడుక్కోవచ్చు. ఓకే. రాకేష్ బోనం అన్న అంటే ఎవరింటికన్నా వెళ్ళి బోనం తీసినా, ఎవరింట్లోనన్నా వెళ్ళి ఎల్లమ్మ లగ్గం చేయాలన్నా కానీ ఎన్ని లక్షలు తీసుకుంటాడు? లక్షలు అనేది నేను ఎట్లా చెప్పాను కానీ రెమ్యునేషన్ అయితే కట్న కానుకలు ఎక్కువనే ఉంటాయి. కానీ ఉన్నోళ్ళని లేనోళ్ళని కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నోడు ఉన్న తీరు పెడతాడు, లేనోడు లేనోని తీరే పెడతాడు. ఆ లేనోడు కూడా ఎక్కువ అడగంగా ఏమి ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా, మా ఖర్చులు ఇచ్చేది వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు కూడా ఎన్ని రకాల సామాన్లు తెచ్చుకోవాలి. కాబట్టి అన్నా ఇంత కాదన్నా ఇంత ఇస్తాం స్వామి,
స్వామి అంటారు, అమ్మ అంటారు, అన్న అంటారు. ఈ 3 పాదాలలో నన్ను పిలుస్తూనే ఉంటారు ప్రజలోకము వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి. ఇప్పుడు కిరాయి కుండి కూడా మళ్ళీ నాతోనే చేసుకోవాలని కోరిక. పెద్దోడు ఆయన ఒక లెవెల్ ఉన్న ఆయనతోని మనం తగుతామా అనుకుంటారు. తగినా తగ్గకుండా మళ్ళీ ఆయననే కావాలని కూడా కోరుకుంటారు. అంత పిచ్చి ఉన్న వాళ్ళకి కూడా జర చూసి తీసుకొని చేసేసి వస్తాం. ఒక్కొక్కటి అయితే ఒక ఇంతే గది ఉంటుంది, నువ్వు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఇంతే గదిలో ఇళ్ళనే వాళ్ళ సంసారము, అలానే బెడ్డు, అలానే దేవుడు, అలానే పోయి అట్లాంటి ఇళ్ళల్లో కూడా చేసిన పండుగలు ఉంటాయి. ఓకే, అంటే బంగారం కూడా అడుగుతారంట కదా, నిజమేనా? అది వేరే వాళ్ళు అడుగుతారేమో. నేను ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ మీ ఛానల్ ద్వారా కూడా ఎంతమందిని రాకేష్ అన్న పీడించిండు, ఎంతమందిని పీడించిండని కాదు కానీ బంగారం ఇచ్చిరేమో, అదంతా బంగారమేనా ఆ స్టైల్లో నేను కూడా చెప్తున్నా. అంటే మీరు కూడా అడుక్కుంటే మీకు నా మంచి చెడ్డ తెలుస్తుంది కదా, మీకు కూడా చెప్తారేమో కదా ఫోన్లు చేసి. కానీ చెప్పంగానే నమ్మేది కాదు. ఎవరైతే చెప్తారో వాళ్ళని కూడా నాతో సమానం పట్టుకొని వచ్చి అడుగు. ఎందుకంటే కొంతమంది హేతువు మనకు అగ్నిస్ట్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పే ఆస్కారం ఉంటుంది. అయితే చాలా వరకు అయితే అంతెందుకు మీ ఇండ్ల వాళ్ళల్లో కూడా మేము పండుగలు చేసినాం, మీ బంధుమిత్రులలో వాళ్ళని కూడా అడిగి ఎప్పుడన్నా బంగారం అడిగినరా లేదని అడుగుతారు, చెప్తారు. అట్లా ఎవరిని కూడా ఇప్పటిదాకా రవ్వ గింజంతా కూడా బంగారం అడగలే. వాళ్ళ ఇష్ట కోరికగా కొడుకు పుడితే ఇది పెడతామమ్మా, బిడ్డ పుడితే ఇది పెడతామమ్మా, ఇది ఎండి పెడతామమ్మా, లేకపోతే ఇది బంగారం పెడతామమ్మా, లేకపోతే ఒక మంచి చీర ఇప్పిస్తామమ్మా. ఇలా కొందరు ఎకరాల పొలాలు వాళ్ళ కేసులలో ఉంటాయి, తాతలు ముత్తాతలు నిజంగా వీలే ఉంటాయి, కానీ వీళ్ళకి రావు. వచ్చేటట్టు చెయ్యమ్మా, వస్తే మాత్రం ఏమన్నా చిన్నపాటి జాగనో లేకపోతే ఇంకా నీకు ఏదో ఎందులోనే మేము చూసుకుంటాం, లేకపోతే నువ్వు ఇల్లు కట్టినాడు ఏమైనా సహాయం అవుతాం, లేకపోతే నాకు ఇది లేదు, నాకు ముక్కుపోలేదు, నాకు ఈ నగలేదంటే కూడా మేము చేపిస్తాం. గా ఎకరాల పొలం మాకు అయ్యేటట్టు చేయి తల్లి. ఎంత తిరిగినా కూడా కాలు చెప్పులు 10 జతలు అరిగిపోయినా 10 ఏండ్లు అయినా అది జరుగుతలేదంటే అయ్యేటట్టు ఆ కామాఖ్యమ్మ తల్లి దయ వల్ల అట్లా మిగతా కొన్ని అయినవి ఉంటాయి. చేస్తారు, చేస్తాం కదా. మనం ఉన్నదే కొన్ని కార్యక్రమాలు చేయడానికి, అట్లాంటివన్నీ చేయడానికి. కొన్ని దండిగా ఉంటాయి కావవి మొండేసి. కొందరికి పిల్లలు కూడా గారు 7 ఏళ్ళు 11 ఏళ్ళు 13 ఏళ్ళు వాళ్ళకు కూడా అయ్యేటట్టు మనం చెట్టో బొట్టో ఇస్తే. దగ్గరకు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టిరా? అయ్యో, ఎంతోమందికి సంతానం, ఎంతోమందికి కళ్యాణం. ఒక్కసారి మైక్ తీసుకొని ఒకసారి వారం నాడు వస్తే అందరిని అడగండి, దేవుని మీద ప్రమాణం వేసి అడగండి, చెప్తారు. నేనే పైసలిచ్చి కొనుక్కొని చెప్పియే కదా నేను. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి. రీసెంట్గా మీరు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మీరు ఎల్లమ్మ కళ్యాణం చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఏడవడం జరిగింది. ఇప్పటి వరకు రాకేష్ బోనమన్న ఏడవడం అట్లా చూడలేము. ఎందుకు ఏడ్చిండు, ఏం బాధ వచ్చింది, అదేమైనా చెప్తారా? నా మనసాక్షిగా, నా తల్లి జగదాంబ సాక్షిగా ఇక్కడ అమ్మవారు ఉన్నది, అమ్మవారి మీద కూడా చెయ్యి ఉన్నది. నేను ఒక మాట పిలుపునిస్తే నేను ఒక గ్రూప్ పెట్టిన, బండారు రాకేష్ బోనమన్న బండారు బలగం అని పెట్టిన. బండారు అంటే పసుపు. ఇది మల్లన్న కుటుంబం కావచ్చు, ఎల్లమ్మ కుటుంబం కావచ్చు. నేను ఒకటి ఆశించి పెట్టిన. ఏం ఆశించినా, ఒకవేళ 100 మంది ఉన్నామనుకోండి, ఒక గ్రూపుకు 256 మంది ఉంటారు. కనీసం 100 మంది అనుకో, అంతమంది లేరనుకో, 100 మంది. ఈ 100 మంది చేతులు గలవకముందు రాకేష్ ఏం చేసిండు? అంతకుముందు దీపికా బోనం చనిపోయినప్పుడు ఒక 20,000 ఇచ్చిన. అంతకుముందు సింగర్ మొగలయ్య, పద్మశ్రీ అవార్డు సింగర్ మొగలయ్య ఒకటే పాట పాడిండు కానీ హైలైట్ అయిపోయిండు, పవన్ కళ్యాణ్ది. ఆయన పాడిన ఆయన కూడా కూతురు చనిపోయింది, ₹1 డబ్బు రాలే. ఇంకా ఈ కోట్లు రాలేవు, 1 crore రాలేదు, 600 గజాలు రాలే మొగలయ్యకి. ఆయన ఉండేది సిరిశైలం దగ్గర అచ్చంపేట. అక్కడ ఆయనకి 20,000 ఇచ్చిన, ఆయన బిడ్డ సాగు చేసుకోవడానికి. అలాగా ఎన్నో సావులకు నేను డబ్బులు ఇచ్చిన. వాళ్ళని అడిగితే కూడా రాకేష్ బోనం మీకు డబ్బులు ఇచ్చిండా లేదని మీరు అడిగితే అదే మాట ఉండాలి. నేను కొన్ని రీల్స్ కూడా వాళ్ళు మా ఇంటికి వచ్చింది, ధన్యవాదాలు చెప్పింది, నాకు ఆలుమొక్కిపోయింది కూడా ఉంటాయి, పైసలు ఇస్తున్నాయి కూడా కొన్ని ఉంటాయి. అయితే నా సొంతంగా చేస్తున్నా, నా సొంతంగా ఎంతవరకు చేయగలుగుతా? నాకంటూ బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలు ఉన్నారు. మా చెల్లె బిడ్డతో 4 బిడ్డలు నాకు. నా చెల్లె కొడుకు, నా కొడుకు 2 కొడుకులు అనుకోండి. ఇంతమందికి నేను మంచి చెడ్డ రేపు దినం చూసుకోవాలా. నేను ఉన్నదంతా ఊడ్చిపెడుతుంటే ఎట్లా? కాబట్టి నేను కూడా ఈ పుణ్యం నాకు ఒక్కనికి ఎందుకు, నలుగురిని కలుపుకపోతా. నలుగురిని కలుపుకోవడం వల్ల మంచిగా ఉంటుంది కదా. మనిషికి ఇంటికి ఒక ₹1000, అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక వ్యక్తికి ఒక ₹1000, 100 మంది ఇస్తే ₹1,00,000 అవుతాయి. కాబట్టి ఎవరైనా చనిపోయిన వాళ్ళకు ₹1,00,000 ఇద్దాం, మళ్ళీ తిరిగి అడగొద్దిగా, అవి అటు ఇచ్చేసేయాలి. అదొక పుణ్య కార్యక్రమం అనుకొని మన వాళ్ళ దాంట్లో పోయినా కూడా ఇచ్చుకోవాలి. బయటోడు అనదర్ పర్సన్ ఎవరైనా బీదరికంగా చచ్చిపోయినా ఇచ్చుకోవాలని పెట్టినాక
ఈ 1000 రూపాయలు పెండ్లికి, ఎవరైనా శ్రీమంతం ఫంక్షన్లకి, చనిపోయిన వాళ్ళకి, ఇట్లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద ఎవరైనా దేవుని లగ్గం చేసుకుంటే కూడా అప్పులు చేసి చేసుకుంటుంటారు. అప్పు చేయని వాళ్ళ దగ్గర దండిగా పైసలు ఉండని అందరూ వాళ్ళకి ఇవ్వాలి. రేపు ఎవరికైనా ఇస్తున్నప్పుడు ఆ ఇంట్లో కూడా మళ్ళీ 1000 రూపాయలు కలపాలి అందరికీ. అట్లా రిపీట్గా అందరం పంచుకుంటూ చేసుకుంటూ రావాలని పెట్టిన. కానీ మొదటి ప్రారంభం చేయాలి. ఇది మనుషుల నుంచి వద్దు. ఈ 1000 రూపాయలు వేసుకునే పెయిన్లో ఏ సాగుకోవద్దు. ఫస్ట్ అమ్మవారు జగన్మాత లోకమాత పరమేశ్వరైన శివుని బిడ్డ శివనెల్లి మాత అఖండ జ్యోతి రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేద్దాం అని దానికి సంకల్పించి, ఎవరు కూడా తక్కువ ఇవ్వకండి ప్లీజ్. ఇది పెద్ద కార్యక్రమం. 500 అని 1000 రూపాయలని ఇవ్వకండి. అట్లా అడగొద్దు కూడా. రూపాయి నుంచి ఎవరైనా దానం చేయండి, ధర్మం చేయండి అని అడగాల. కానీ అందరూ 1000 500 ఇచ్చుకుంటా పోతే మనం చెయ్యలేం. ఆ కార్యక్రమం చాలా పెద్దది, 4-5 లక్షల కార్యక్రమం. అందరూ 5,000 ఇవ్వండి, 50 కాదు, 1,00,000 కాదు, 5,000 ఎట్లనన్నా చేసి ఇవ్వండి అని చెప్పి ఒక్క మాట నేను ప్రజలోకంలో నా గ్రూప్లో నేను వేయడం వల్ల 3,26,000 రూపాయలు వసూళ్ళు అయినాయి. మీ విధంగా నాకు 1,50,000 పడ్డాయి. నాకు తెలుసు నేను ముందుకు పోతే నాకు ఎక్కువ పడతాయి. అయినా కూడా చేద్దాం, గ్రాండ్ సక్సెస్ చేద్దామని ఒక్క పని కూడా ఒకరు ముట్టకుండా డబ్బులు ఇచ్చి ఊకున్నారు. కానీ మిగతా A to Z వారం రోజుల నుంచి నిద్రాహారం లేకుండా ఒక్కరిని 1-2-3 సహాయం తీసుకొని మొత్తం A to Z సెట్ చేసేసి అద్భుతమైన కళ్యాణం, గర్భాలయంలో ఏ సెట్టింగ్ అయితే ఉంటుందో ఆ సెట్టింగు ఇక్కడ పందిట్ల వేయించిన. అంటే అమ్మవారు పాదాల కింద అమ్మవారు పండుకున్నట్టుగా గోల్డ్ చీరతో అలా చేసి అమ్మవారి కన్యాదానం. మా అమ్మ చనిపోయినప్పుడు చేసిన పెళ్ళి. ఎన్నో దేవుళ్ళకి ఎన్నో చేసినా కానీ పెళ్ళి చేయలే. అమ్మా నేను సత్యలోపన్నా నీ కన్యాదానం చేస్తానని నా భార్య భర్తలతో, ఎందుకంటే మధ్యలో కూడా నా భార్య చనిపోతుందని చెప్పిండ్రు. అంటే మేము ఎప్పుడు పోతున్నాం చెప్పలేము. ఆమె పోతాన్నా మేము కాపాడుకున్నా. రేపు నాకేమన్నా కావచ్చు, బతుకుండంగా నీ కన్యాదానం చేస్తామా లేదమ్మా? మా అమ్మ చచ్చిపోయి 18 ఏళ్ళు అయితే ఇప్పటికి 18 ఏళ్ళ పిల్లవైనో నువ్వు అని ఆ కన్యాదానం చేసిన తర్వాత అన్నీ ఇవేగా 18 ఏళ్ళుగా నేను సవరించి పెద్దగా చేసిన నా తల్లి నేను జమదగ్నికి ఇచ్చి పెళ్లి చేస్తున్న నా తల్లి నేను అని ఆనాడు చనిపోయిన మా అమ్మని, మా అమ్మ కట్టిన దేవాలయాన్ని, మా అమ్మ నాకు ఇచ్చిన బ్యాక్ సపోర్ట్ని, ఇంతమంది అమ్మలక్కలు నాకు హెల్ప్ఫుల్గా నిలబడి నా బ్యాక్ సపోర్ట్గా నిలబడి మేము పైసలు ఇచ్చిన మేమే గడుగుతాం అనకుండా మా అందరి బదులు నువ్వు గురువువి, నువ్వు గడగాల కన్యాదానం అని మా భార్య భర్తలను కూర్చుండబెట్టి అంత పెద్ద కార్యక్రమం బరుగు నాకు ఎత్తి నమ్మి అంత డబ్బులు ఇచ్చి చేసినందుకు నాకు చాలా ఎమోషనల్ అయిపోయినా. ఇంకోటి పూలు చల్లిన అమ్మ మీద అయ్య మీద జమదగ్గిని సమేత రేణుకాయలమ్మ మీద పూలు చల్లినాక ఒక తాంబాలం పూలు ప్రజలోకం నాకు ఇంత వందనాలు చేసిర్రు, ఆ పైసలు ఇచ్చి రుడంలా పడ్డ నేను వీళ్ళందరికీ అనుకొని ఇట్లా పూలు చల్లుతుంటే ఒకటేసారి కొంతమంది అమ్మవార్లు కిరీటాలు పెట్టుకొని వచ్చి ఇట్లా నిలువు నిష్ఠారం కూర్చున్నట్టు ఒక్క క్షణం చక్కమన్నది నా కళ్ళల్లో. అనగానే ఆ వీడియోలో చూసుకోవచ్చు. అనగానే నేను ఏ లోకంలోకి పోయినో నాకు తెలియదు కానీ జర్రసేపు బేవష్ అయినట్టు అయినా జర్ర అందరూ నన్ను లేపే వరకు ఇక నా లోకంలోకి, నేను ఈ లోకంలోకి మేము అందరి మధ్యలోకి రాగానే నాకు ఆటోమేటిక్గా కంట కన్నీరు పోతూనే ఉన్నది. ఇక అందరు ఎందుకు ఏడుస్తున్నావు, ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత బాగా చేసినాక ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. 18 ఏళ్ళ బిడ్డ పెళ్లి చేసి కన్యాదానం చేసి పంపుతున్న ఫీలింగ్ నాకు ఉంది. ఇంకోటి మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు ధన్యవాదాలు అని తెలియజేయడం జరిగింది. అందుకే ఏడవడం జరిగింది. డన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇట్లా బోనం గురించి ప్రేక్షకులకి చెప్పాలి, అంటే ఈ బోనాల పండుగ గురించి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా మన వ్యూవర్స్కి ఫాలోవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ కూడా శివ ఏదున్నా ఫ్రాండ్గా అడుగుతాడు, ముఖం పట్టుకుని అడుగుతాడు, ముఖం షూటింగ్ అడుగుతాడు, ఎవ్వరికి కూడా జనకడు. ఇంకోటి ఏది అడిగినా దానికి సమాధానం నేను కూడా టఫ్ ఇచ్చేసిన. మీరు వీడియోలో మొత్తం చూసుకోవచ్చు, వినొచ్చు మీరు. శివ నచ్చుతాడు నాకు, ఎందుకంటే ఏది కూడా అగ్నెస్ట్గా ఉండడు. అందరికీ కూడా సనాతన ధర్మంలో కొన్ని కార్యక్రమాలను, దైవ కార్యక్రమాలు, రాజకీయ నేతలు అందరివి కూడా ఈ ఛానల్ ప్రకారంగా అందరికి చూపించడం జరుగుతుంది. మనం కూర్చున్న కానీ చూస్తున్నాం. చాలామంది నోట కూడా శివ పేరు, శివ స్టూడియోస్ అనేది చాలా రికార్డులో కూడా అందరి నోటి పైన ఉన్నది ఈ పేరు. అలాంటి శివ స్టూడియోస్ని ప్లీజ్ ఆ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి వాళ్ళు మంచిగా ఉండాలా,
ఇంకోటి మీరు ప్రజలోకం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అండ్ శివ స్టూడియో వాళ్ళకు కూడా ఆషాఢ మాసం శ్రావణ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భువనోవాంచఫల సిద్ధిరస్తాయుష్మాన్ భవ అష్టైశ్వర్య ప్రాప్తిర సకల దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు యాదేవి సర్వభూతేషు శక్తి రూపే సంస్థితాన్ నమస్తై 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 నమో నమః. శ్రీ జగదాంబ కామాఖ్య మాతకి జై. అలా అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ మాకు సదా ఉండాలని కోరుకుంటూ పేరు పేరు నమస్తే శనార్థి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.